బాలారెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఒక్కసారి మీ జర్నీ తెలుసుకోవాలనుకుంటున్నాను. అసలు మీరెక్కడి వారు? మీ ఫ్యామిలీ గురించి, మీరేం చదువుకున్నారు? ఒకసారి మీ గురించి మా అందరి కోసం. నాది ఆత్మకూరు అని సూర్యాపేట దగ్గర నల్గొండ డిస్ట్రిక్ట్‌లో ఒక ఊరండి. ఆ ఊర్లో ఫార్మర్ ఫ్యామిలీలో పుట్టాను. సో, ఆ తర్వాత బీటెక్ ఎన్ఐటి వరంగల్‌లో చేశాను. ఓహ్ మై గాడ్! సో, అప్పుడు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ నా సబ్జెక్ట్ అండి. సో, తర్వాత అందరిలాగే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయ్యాను. సో, ఒక 1 ఇయర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ చేసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, మనం యాక్చువల్లీ వీఆర్ ది ప్రొడక్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్. అంటే మనకి ఏం కావాలో అది మనం ఆలోచించుకోకుండా ఎడ్యుకేషన్ సిస్టమ్ మనల్ని ఎలా తయారు చేస్తే అలా అయ్యాం మనం అని చెప్పి, అసలు నాకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ ఏంటని ఆలోచించడం మొదలుపెట్టానన్నమాట. అప్పుడు ఆలోచించక నాకు అర్థమైంది ఏంటంటే, నాకు చిన్నప్పటి నుంచి అగ్రికల్చర్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండేది. సో, అగ్రికల్చర్‌లో మా ఫాదర్‌తో పాటు పొలానికి వెళ్ళడం, ఆయన్ని క్రాప్స్‌ని అబ్జర్వ్ చేయడం ఇవన్నీ చేస్తుండేవాడిని. అలా చేస్తున్నప్పుడు ఆ అగ్రికల్చర్ ఎకనామిక్స్ పైన బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. అంటే ఇప్పుడు ఫార్మర్‌కి మనకి హార్వెస్ట్ అయిపోగానే అంటే పొలంలో పంట పండగానే దాన్ని తీసుకెళ్ళి మార్కెట్‌లో అమ్మేస్తారు. సో, ఒకరోజు మా ఫాదర్ టౌన్ మార్కెట్‌లో అమ్మేసి వచ్చిన తర్వాత చాలా బాధపడుతూ ఉన్నారు. సో, ఏం జరిగింది అంటే, మనం ఇంత కష్టపడి పండిస్తాము, ఎండనక వాననక కష్టం చేస్తాం. కానీ మనకి మార్కెట్‌లోకి తీసుకెళ్తే ఆ మార్కెట్‌లో ఏం రేట్ వస్తే అది తీసుకొని రావాలి మనం. ఇంక మనకి అసలు ఒక ఆప్షన్ అనేదే లేదు. వాళ్ళేమో మన పంట తడిచింది అని చెప్పి మనకు తడవకపోయినా చాలా తక్కువ రేట్ ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన రేటు తీసుకొని రావాల్సి వచ్చింది అని చెప్పి బాధపడ్డాడు. ఇది నేను 8th క్లాస్‌లో ఉన్నప్పుడు జరిగింది. సో, అప్పటి నుంచి నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అనే ఒక థాట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిందనమాట. అలా అయ్యి అది పెరిగి పెరిగి పెద్దవుతూ వచ్చింది. ఇప్పుడు నేను 9th అండ్ 10th మా పక్కనున్న టౌన్‌లో చదివాను. సో, అప్పుడు నా తోటి ఉన్నటువంటి స్టూడెంట్స్ వాళ్ళ ఫాదర్స్ వీళ్ళందరూ గవర్నమెంట్ జాబ్స్ ఏదో స్కూల్ టీచర్స్ అలా చేస్తూ ఉండేవాళ్ళు. సో, వాళ్ళు టౌన్‌లో ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మీ ఫాదర్ ఏం చేస్తుంటారంటే వ్యవసాయం చేస్తుంటారంటే వాళ్ళు నన్ను అడుగుతుండేవాళ్ళు, మీకు పెసర్లకు ఎంత వస్తుంది, మనకి పల్లీలకు ఎంత వస్తుంది అని. సో, నేను చెప్పే రేటు వాళ్ళు కొనే రేటుని నేను అడిగేవాడిని. సో, నేను చెప్పే రేటు మాకు పెసర్లకి కింటా అప్పట్లో 600 నుంచి 800 వస్తుంది అంటే మేము మార్కెట్లో 20 రూపాయలకు కొంటున్నాం అని చెప్పేవాళ్ళు. సో, ఆ డిఫరెన్స్ ఎందుకు వస్తుంది? అలా నా థాట్ ప్రాసెస్ బిల్డ్ అయింది. తర్వాత బీటెక్లో జాయిన్ అయినప్పుడు ఎప్పుడైతే కొంచెం వరల్డ్ గురించి ఎకనామిక్స్ గురించి అంతా తెలుసుకోవడం మొదలుపెట్టామో అప్పుడు ఇందులో ఉన్న రియల్ ప్రాబ్లం ఏంటనేది స్టార్ట్ అయింది. దాన్ని అండర్స్టాండ్ చేసుకోవడం అనేది మొదలైంది. ఇది జరిగిన తర్వాత నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాను. సో, అప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ యాక్చువల్గా అగ్రికల్చర్. సో, ఈ అగ్రికల్చర్లోకి నేను వెళ్ళాలి, ఇందులో ఒక ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చుకోవాలి అని చెప్పి నేను అప్పుడు ఐఐఎం అహ్మదాబాద్లో అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ అనే కోర్స్ ఉంది. సో, ఆ కోర్స్కి నేను అప్లై చేశాను. యాక్చువల్లీ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి దానికి ఎలిజిబుల్ కాదు. బట్ నేను చైర్మన్కి ఒక లెటర్ రాయడము, అది తర్వాత వాళ్ళు నన్ను కాల్ చేసి పిలవడము, ఆ తర్వాత అందులో అడ్మిషన్ రావడము, అందులో నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ అనేది కంప్లీట్ చేశాను. అది కంప్లీట్ చేసిన తర్వాత నేను ఒక 1 ఇయర్ మిషన్ బయోఫ్యూయల్స్ అనే ఒక కంపెనీలో పనిచేశాను. ఆ కంపెనీ ఏంటంటే జెట్రోఫాని బయోడీజిల్ మ్యానుఫ్యాక్చరింగ్కి ప్రమోట్ చేయడానికి ఫార్మర్స్తో మాట్లాడి ఫార్మర్స్ చేత జెట్రోఫా క్రాప్ ప్లాంటేషన్ చేయించే మార్కెటింగ్ బాధ్యతను నాకు ఇచ్చారన్నమాట. సో, ఆ జాబ్లో భాగంగా నేను అన్ని స్టేట్స్ తిరగాల్సి వచ్చింది. ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇలా అన్ని రాష్ట్రాలు ఇంటీరియర్స్లోకి వెళ్ళి తిరుగుతూ ఉంటే ఎక్కడికి వెళ్ళినా నేను అక్కడ ఏం పంటలు పండుతున్నాయి, వాళ్ళు ఏ రేటుకి అమ్ముతున్నారు, అది మార్కెట్ సిస్టంలో ఫైనల్గా కన్స్యూమర్కి ఎలా వెళ్తుంది అనేది స్టడీ చేసామని అనమాట. అక్రాస్ ఇండియా ఎక్కడికి వెళ్ళినా స్టోరీ ఇదే. రైతు పంట పండగానే దాన్ని మధ్యలో ఉన్న ఎవరో ఒకరికి అమ్మేస్తారు. అది అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్కి వెళ్తుంది. సో, దళారీ వ్యవస్థను అప్పుడే గుర్తించారు. సో, అక్కడి నుంచి మళ్ళీ మిల్లర్స్కి వెళ్తుంది, మిల్లర్స్ నుంచి డిస్ట్రిబ్యూటర్స్కి వస్తుంది, అక్కడి నుంచి రీటైలర్స్కి వస్తుంది. సో, ఈ సిస్టమ్ అనేది అన్ని స్టేట్స్లో ఉంది. సో, కస్టమర్ పే చేసేది ఒక రేట్ ఉంటే యాక్చువల్ రైతుకు వెళ్ళేది దాంట్లో సగానికంటే తక్కువనే ఉంటుంది. సో, ఇది ఎందుకు ఉంటుంది అని నేను స్టడీ చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఇక్కడ మేజర్గా ఫార్మర్ రా మెటీరియల్ని పండిస్తున్నారు.
ఆ కస్టమర్కి కావాల్సింది ప్రాసెస్డ్ మెటీరియల్. అంటే వాళ్ళు కందులు పండిస్తే మనకి కస్టమర్కి కందిపప్పు కావాలి, వాళ్ళు పెసర్లు పండిస్తే మనకు పెసరపప్పు కావాలి, వాళ్ళు గోధుమలు పండిస్తే మనకు గోధుమ పిండి కావాలి. సో ఈ డిఫరెన్స్ని నలిఫై చేయడానికి, అంటే ఈ గ్యాప్ని మనము చేయడానికి వాళ్ళకి ఫార్మర్స్కి కావాల్సింది ఆ ప్రాసెసింగ్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విలేజెస్లో అవైలబుల్ లేదు. అది అసలు విలేజెస్లో ప్రాసెసింగ్ అనే వ్యవస్థ కంప్లీట్గా డెడ్ అయిపోయింది, ఎక్కడా లేదు. అందుకనే రైతులు ఏంటంటే వాళ్ళు పంట పండించగానే ఇమ్మీడియట్గా దాన్ని అమ్మేస్తున్నారు మార్కెట్లో. సో మనం కనుక ఈ ప్రాసెసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని విలేజెస్కి తీసుకురాగలిగితే మనం ఈ చేంజ్ని తీసుకురావచ్చు అనే థాట్ ప్రాసెస్ బిల్డ్ అయింది. మీరు జాబ్ మానేసి అబర్ ఫుడ్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు మీకు సపోర్ట్ చేసింది ఎవరు, అపోజ్ చేసింది ఎవరు? ఒక డేర్ స్టెప్ కదా అది, యాక్చువల్లీ ఒక స్టేబుల్ ఇన్కమ్ని వదిలిపెట్టి ఒక ఎక్స్పెరిమెంట్ చేయడం అనేది. నేను జాబ్ ఇంకా ఇదంతా అబ్జర్వ్ చేసినప్పుడు, ఈ చేంజ్ తీసుకురావాలని నేను అనుకున్నప్పుడు, ఇలాంటి ఒక కంపెనీ పెట్టాలని నేను ముందు ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కస్ చేయడము. వాళ్ళు కూడా ఏంటంటే జాబ్ వదులుకొని ఎందుకు ఇలా ఇవన్నీ చేయడము, అంటే ఫార్మర్స్తో పెట్టుకున్న ఏ కంపెనీలు ఎవరు కూడా సక్సెస్ కాలేదు, ఇది ఎందుకు చేస్తున్నావు నువ్వు, అవసరమైతే ఒక పెద్ద దాల్ మిల్ పెట్టుకో నీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే, లేకపోతే పెద్ద గ్రౌండ్ నట్ ఆయిల్ మిల్ అయినా పెట్టుకో, ఇలా చెప్తుండేవాళ్ళు అనమాట. బట్ ఏంటంటే ఇలాంటి చేంజ్ తీసుకురావాలంటే ఇది చాలా టైం టేకింగ్ యాక్టివిటీ, మినిమం ఒక 10 years పడుతుంది. ఎందుకంటే ఇప్పటిదాకా మనకి ఇండిపెండెంట్ ఇండియా వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు ప్రాసెసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది విలేజెస్లో ఎవరూ పెట్టలేదు, ఏ కంపెనీలు పెట్టలేదు, ఏ గవర్నమెంట్ పెట్టలేదు, ఎన్జిఓస్ కూడా ట్రై చేసి ఫెయిల్ అయ్యాయి. సో ఇలాంటిది తీసుకురావాలంటే మెయిన్గా ఓపిక అవసరం. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ దాన్నే పట్టుకుని చేసుకుంటూ వస్తే ఇది సక్సెస్ అవుతుంది, దీనికి టైం టేకింగ్ అని చెప్పి ఇంకా నేను దీంట్లోకి దిగాను. సో ఒకసారి ఇది స్టార్ట్ చేసిన తర్వాత నాకు రకరకాల స్టేజ్ల్లో రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో ఫస్ట్ ఏంటంటే మనకి ఒకప్పుడు ప్రాసెసింగ్ అనేది, అంటే మనం ఇంట్లో కావాల్సినటువంటి కందిపప్పుని, ఇంట్లో కావాల్సిన కారంని మన ఇంట్లోనే ఇసురాయిల్లో రోళ్ళల్లో చేసుకునేవాళ్ళం. అవును అవును. దాన్ని మనం ఏమైంది అంటే ఆ సిస్టమ్ని మనము ఆపేసుకొని అలా చేస్తే మంచి అవుట్పుట్ రాదు, ఇదంతా పెద్ద మిల్లులోనే చేసుకోవాలి అని చెప్పి పెద్ద మిల్లుల్లోకి వెళ్ళిపోయాం. సంవత్సరానికి ఒక్కసారి ఆవకాయలు ఎలా పెట్టుకుంటామో కారాలు కొట్టిస్తున్నామండి, పసుపు కొట్టిస్తున్నామండి అని చెప్పేవాళ్ళు చిన్నప్పుడు. అవును, నిజంగా ఆ రోజులు భలే ఉండేవండి. మీరు చెప్తే ఒక్కసారి వెనక్కి వెడితే రోకళ్ళు ఇచ్చి దంచేవాళ్ళు, వచ్చేవాళ్ళు, చక్కగా జలిచ్చేవాళ్ళు. ఇంట్లో అదంతా జరిగేది సంవత్సరానికి ఒక్కసారి. అది యాక్చువల్గా ఒక మంచి పవిత్రమైన కార్యంలాగా వాటికి బొట్లు అవన్నీ పెట్టి ఎగ్జాక్ట్లీ దాన్నంతా ఒక సెలబ్రేషన్ లాగా చేసుకునేవాళ్ళు. అవును అవును. ఈ థాట్ ప్రాసెస్ ఎందుకు చేంజ్ అయిందంటే ఇప్పుడు మనము వెస్ట్రన్ వరల్డ్ అంటే అమెరికన్ యూరోపియన్ థాట్ ప్రాసెస్ని మనం అనుసరిస్తున్నాం. విమెన్ కూడా ఉద్యోగాల సైడ్ వచ్చేసారు, ఇప్పుడు అవన్నీ చేయడానికి ఎవరి దగ్గర టైం లేదు. అండ్ మోర్ ఓవర్ దీనికి కూడా ఒక కారణం నాకు అనిపిస్తుంది సార్, అంటే విచ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు అవర్ సబ్జెక్ట్, కానీ గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్తే మా ఆవిడ ఇంట్లోనే ఉంటుందండి, ఆవిడ ఏం చేయదు, ఆవిడకి రెస్పెక్ట్ ఇవ్వడం తగ్గించేసి నువ్వు వంట వండడానికే ఉన్నావన్న స్థాయిలో ఆవిడ్ని చులకనగా చూడడం వల్ల ఒక రెవల్యూషన్ వచ్చేసింది వాళ్ళలో. నేనెందుకు ఉద్యోగం చేయలేను, నేనెందుకు ఇది సాధించలేను, నేనెందుకు ఎవరెస్ట్ ఎక్కలేను, అంటే ఎక్కడైతే అణగార్చే వ్యవస్థ ఉంటుందో అక్కడి నుంచి భయంకరమైన రెవల్యూషన్ అనేది వస్తూ ఉంటుంది అనిపించింది నాకు. అందుకే ఈరోజు 90% విమెన్ బయటకు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు, చేసినా బట్ అల్టిమేట్లీ విమెన్కే ఉంటుంది ఏమంటారంటే ఆ గిల్ట్ కాన్షియస్, మా పిల్లలకి అన్నం పెట్టలేదు, ఇంట్లో వంట వండలేదు, ఇల్లు ఇలా ఉంది, ఇది చేయలేకపోయాం, ఈ గిల్ట్ కాన్షియస్ అంతా కూడా విమెన్కే ఎక్కువ ఉంటుంది నిజం చెప్పాలంటే. సో అటు ఇటు కాకుండా కొట్టుకుంటున్నాం నిజం చెప్పాలంటే. యా ప్లీజ్ క్యారీ ఆన్. సో ఇప్పుడు మీరు అన్నది మన సోషియాలజీ చేంజెస్ అండి. ఎగ్జాక్ట్లీ. నేను మాట్లాడుతుంది టెక్నాలజీ చేంజెస్. ట్రూ. సో మనం ఏంటంటే అక్కడ ఏం టెక్నాలజీ డెవలప్ చేస్తే ఆ టెక్నాలజీని మనం అనుసరించడానికి ట్రై చేస్తాం. కరెక్ట్. అక్కడ ప్రాబ్లం ఏంటంటే చాలా తక్కువ పాపులేషన్ ఉంది, ఎక్కువ వర్క్ చేయాలి. అందుకని వాళ్ళ సైంటిస్టులు మిషనరీని ఎలా డెవలప్ చేస్తారంటే ఒక్క పర్సనే చాలా పెద్ద మెషిన్ని ఆపరేట్ చేసేటట్లు అంత ఆటోమేటెడ్ ఎక్విప్మెంట్తోని మ్యానుఫ్యాక్చర్ చేసి చాలా పెద్ద మిషన్ని తయారు చేస్తారు. అది తయారు చేయడానికి ఎక్కువ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కావాల్సి వస్తుంది.
మన దగ్గర డిఫరెంట్ ప్రాబ్లం. మన దగ్గర జనాలు ఎక్కువ మంది ఉన్నారు, పని చేయాల్సిన వాళ్ళు కూడా పని కూడా ఎక్కువ ఉన్నది. సో ఇలాంటి ప్రాబ్లమ్ని ఒక సైంటిస్ట్కి ఇచ్చినప్పుడు మనం చేయాల్సింది చిన్న మిషన్స్. కానీ మనం ఏం చేసామంటే ఈ ఫుడ్ ప్రాసెసింగ్ విషయానికి వచ్చే వరకు పెద్ద దాల్ మిల్ అయితేనే మంచి అవుట్పుట్ వస్తుంది, పెద్ద ఆయిల్ మిల్ అయితేనే మంచి ఆయిల్ వస్తుంది అని వాటిని కాపీ కొడుతూ ఆ పెద్ద పెద్ద మిషనరీని తీసుకురావడం మొదలు పెట్టాము. ఈ ఇసురాయిల్ని కొంచెం ఎలక్ట్రిక్ మోటార్ చేయొచ్చు అనేది ఎవరు ప్రయత్నించలేదు, కరెక్ట్ ఎక్స్పెరిమెంట్ చేయలేదు. సో ఇక్కడ మేమేం చేసామంటే ఆ సిస్టమ్ని మనం ఎందుకు తీసుకురాకూడదు, అసలు ఎందుకు మిషనరీ మన ఇండియాలో ఎందుకు ఇలా డెవలప్ కాలేదు అని చెప్పి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు, సో ఆ రీసెర్చ్లో మాకు అర్థమైంది ఏంటంటే మన అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉన్నాయి మిషనరీలు ఉన్నాయి, బట్ ప్రాబ్లం ఏంటంటే ఆ మిషనరీలు రైతు దగ్గరికి రాలేదు. అంటే ఎవ్వరు కూడా దాన్ని కమర్షియలైజ్ చేయలేదు. ఒక రీసెర్చ్ స్టూడెంటో లేకపోతే ఒక ఎంటెక్ స్టూడెంటో దాన్ని ఒక ప్రాజెక్ట్ లాగా చేసి తయారు చేసి పెట్టేవాళ్ళు, కానీ దాన్ని మార్కెట్లోకి ఎవరు తీసుకురాలేదు. సో అది మేము గమనించి వాటిని ఆ డిజైన్స్ని తీసుకొని వాటిపైన ఎక్స్పెరిమెంట్ చేయడం మొదలుపెట్టాము. ఇది ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు మేము చాలా ఫెయిల్ అయ్యాం. ఆల్మోస్ట్ ఒక 1.5 years పట్టింది మాకు ఒక డీసెంట్ మిషనరీని తయారు చేయడానికి. ఇప్పుడు మనం ఒక మిషనరీని తీసుకుంటే 20,000లో చేయొచ్చు, 20 lakhsలో కూడా చేయొచ్చు. దాంట్లో వాడే మెటీరియల్స్, దాంట్లో వాడేటటువంటి డిజైన్ సిస్టమ్స్ ఇవన్నీ చూసి, సో ఇలా అనుకుంటున్నప్పుడు మేము ఒక మ్యానుఫ్యాక్చరర్కి వేరే వాళ్ళకి ఇవ్వడము, వాళ్ళు దాన్ని తయారు చేసి ఇవ్వడము, అది ఫెయిల్ అవ్వడము, అలా కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్స్ చేసుకుంటూ ఒక డీసెంట్ టెక్నాలజీని బిల్డ్ చేయడానికి ఒక 1.5 years పట్టింది. సో దీని తర్వాత ఏమైంది అంటే 2016లో మేము తయారు చేసినప్పుడు అందరికీ ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఈ కారం చేయడము, దాల్ తయారు చేయడము ఇంత సింపుల్ యాక్టివిటీ అయితే ఇది ఇంతవరకు ఎందుకు లేదు అనేది ప్రతి ఒక్కరు క్వశ్చన్ అనమాట. నేను ఎక్కడికి వెళ్ళి మాట్లాడినా వాళ్ళు ఇదే క్వశ్చన్ అడిగేవాళ్ళు. ఇప్పుడు దాల్ చేయడం అంత సింపుల్ అయితే చిన్న మిషన్స్ ఎందుకు లేవు? ఒకప్పుడు మనం ఇసురాయిలోనే చేసుకునే వాళ్ళం కదా, ఇప్పుడు ఎందుకు చిన్న మిషన్స్ ఎవరు ఎందుకు తయారు చేయలేదు అనేది అదొక మిత్ ఒకటి ఫామ్ అయింది అన్నట్లు. అంటే ఇలాంటి చిన్న మిషన్స్లో తయారు చేస్తే దాల్ సరిగా రాదు, అది ఎవరు కొనరు కన్జ్యూమర్స్. ఇలాంటి మిత్ని బ్రేక్ చేయడం మాకు పెద్ద ప్రాబ్లం అయింది. అప్పుడు మేము రైతుల దగ్గరికి వెళ్ళి ఈ మిషనరీ అంతా డిజైన్ చేసిన తర్వాత ఆ మిషనరీని వాళ్ళకి ఇచ్చి మీరు చూడండి దీన్ని ప్రాసెస్ చేయండి అని అంటే ఎవరు నమ్మకపోయేవాళ్ళు. అలా మేము చాలా ప్రాబ్లం ఫేస్ చేసాం. దాని తర్వాత మా సొంత డబ్బుతోనే కొంతమంది దగ్గర పెట్టి అట్లీస్ట్ డిమాన్స్ట్రేట్ చేద్దాం, ఇది పాసిబులే అని చెప్పి అవుతుంది అని చెప్పి మేము ఒక 50 farmersని సెలెక్ట్ చేసుకొని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కొంతమంది దగ్గర మిషనరీలు పెట్టాము. కానీ వాళ్ళు ఏంటంటే ఇది ఎవరో కంపెనీ వాళ్ళు వచ్చారు, మాకు ఈ మిషనరీ ఇచ్చారు, దీన్ని చేస్తే లేదు, ఆ టైపులో దాన్ని సరిగా ఆపరేట్ చేయలేదు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇది మేము రైట్ సెగ్మెంట్కి టచ్ చేయట్లేదు దీంట్లో, అంటే మేమే బలవంతంగా మిషనరీ ఇస్తున్నట్లుంది. సో రైట్ సెగ్మెంట్ ఎవరు అంటే మన ఇండియాలో చాలామంది పాపులేషన్ బిట్వీన్ 20 to 30 years ఏజ్లో ఉన్నారు. వీళ్ళందరూ ఏంటంటే డిగ్రీలు, ఇంజనీరింగ్లు ఇలా కంప్లీట్ చేశారు. వీళ్ళందరిలో చాలామందికి వాళ్ళ ఊర్లోనే ఉంటూ ఏదైనా ఒక డీసెంట్ ఇన్కమ్ వచ్చే యాక్టివిటీ చేసుకోవాలనే థాట్ ప్రాసెస్ ఉంటుంది. వాళ్ళ ఊరు, వాళ్ళ పొలాలు వదిలిపెట్టి వెళ్ళడానికి ఇష్టం ఉండదు వాళ్ళకి. ఏదో బలవంతంగా సిటీకి, టౌన్కి వెళ్ళి 10-15,000 శాలరీలో పని చేద్దాము అని వెళ్తారు తప్పించి వాళ్ళకి ఏంటంటే నిజానికి ఇంట్రెస్ట్ ఉంటుంది, మేము అగ్రికల్చర్ చేస్తూ అడిషనల్గా ఇంకేదైనా చేయాలి అని అనుకునేవాళ్ళు. సో వీళ్ళు మా రైట్ సెగ్మెంట్ అని చెప్పి మేము మై విలేజ్ షో వాళ్ళతో కలిసి అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్ అని చెప్పి ఒక వీడియో చేసాం. దాంట్లో ఏంటంటే ఊర్లో అన్ఎంప్లాయిడ్గా ఉంటే ప్రతి ఒక్కరు ఏదో ఒకటి అంటుంటారు, కానీ అతనికి ఏంటంటే సిటీకి వెళ్ళి, టౌన్కి వెళ్ళి జాబులు చేయడం ఇష్టం ఉండదు. సో అలాంటి వాళ్ళకి ఈ అవర్ ఫుడ్ సొల్యూషన్ బాగా సూట్ అవుతుంది అని చెప్పి ఒక వీడియో చేసాం. అది బాగా సక్సెస్ అయ్యి దాని ద్వారా చాలా మంది అప్లికేషన్స్ వచ్చారు. ఏంటంటే ఇప్పుడు స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అంటే అన్ఎంప్లాయిడ్ యూత్ ఫార్మర్స్ వీళ్ళని చూజ్ చేసుకొని వాళ్ళకి ఈ యూనిట్ని పెట్టినట్లయితే వాళ్ళు దాన్ని ప్రాసెస్ చేస్తూ బెటర్ ఇన్కమ్ తీసుకురాగలుగుతారు. అట్ ద సేమ్ టైం వాళ్ళ పొలాలు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న పొలాలని కూడా మోటివేట్ చేసి అవన్నీ పొలం చేసేటట్లు చేసి అవుట్పుట్ని పండించి ఇది ప్రాసెస్ చేయగలుగుతారనే కాన్సెప్ట్తో అలా చేశాం. ఇప్పుడు ఫైనల్గా రైతులకి
మీ కాన్సెప్ట్ అర్థమయ్యి వాళ్ళు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్స్ అయితే వచ్చాయండి? వచ్చాయి మేడం. అయితే ఇదంతా రావడానికి దాదాపు 8 years పట్టింది. ఈ 8 years మేము ఎంత స్ట్రగుల్ అయ్యామంటే, మేము అలా చేసి కొంతమందిని తీసుకున్న తర్వాత మేము పెట్టిన కండిషన్ ఏంటంటే, వాళ్ళ పొలంలో షెడ్ కట్టాలి. షెడ్ కట్టకపోతే ఏమవుతుందంటే, ఇది ఫుడ్ ప్రాసెసింగ్, ఇది కొంచెం కేర్ఫుల్గా చేయాల్సింది. దీనికి ఇన్ఫెస్టేషన్ వస్తుంది, ప్రాపర్ నీట్గా ఉండాలి ప్రెమిసెస్. ఇదంతా ఉండాలంటే ఒక ప్రాపర్ షెడ్ కట్టాలి. తడి తగలకూడదు మళ్ళీ. ఎస్, తడి తగలకూడదు. వాళ్ళు ఏంటంటే మా ఇంట్లో మా హాల్లో ప్లేస్ ఉంది, లేకపోతే మా కొట్టంలో ఒక స్టోర్ రూమ్ ఉంది, దాంట్లో పెడదాం, ఇలా వచ్చేవాళ్ళు అన్నమాట. అందుకని మేము లేదు, కంపల్సరీ మీరు షెడ్ కట్టాల్సింది. అది మీ ఇన్వాల్వ్మెంట్. అంటే ఈ ప్లాన్లో మీరు దాన్ని ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని మీరు ఆ షెడ్ కడితేనే మేము మీకు ఆ యూనిట్ ఇస్తాం అని చెప్పి మేము కండిషన్ పెట్టాం. సో అలా షెడ్ కట్టిన తర్వాత ఏమైందంటే, ఈ మిషనరీ మేము పెట్టుకునేది ఏంటంటే ఒక 2.5 lakh ప్రైస్కి మేము ఈ మిషనరీ ఇవ్వాలి. ఎందుకంటే ఆ 2.5 lakhలో ఒక డీసెంట్ క్వాలిటీ మిషనరీ వస్తుంది. అంటే మంచి అవుట్పుట్, ఒక రోజుకి వాళ్ళు ఒక 300 to 400 kg ప్రాసెస్ చేయగలిగే మిషనరీని తయారు చేసాం అన్నట్లు. మరి ఈ 2.5 లక్షలు మేము మిషనరీకి వాళ్ళు కొనాలంటే వాళ్ళకి లోన్ ఇప్పించాలి. సో లోన్ ఇప్పించకుండా వాళ్ళ సొంత ఇన్వెస్ట్మెంట్తో కొనే చిన్న ఫార్మర్స్ ఉండరు. ఆయన అన్నింటికన్నా మించి ఇప్పుడు 2.5 lakhs పెట్టిది లేకపోతే ఏమి, ఇది లేకపోతే ఓన్లీ పంట ఒకటి పండించుకుంటాం అంతే కదా, ఇప్పుడు ఏం చేస్తాం అనే ఒక నిస్త్రాణం కూడా ఉండొచ్చు. అయితే ఇందులో ఎవరైతే మేము స్మాల్ అండ్ మార్జినల్ అన్ఎంప్లాయిడ్ ఫార్మర్స్ని, అంటే యూత్ని మేము సెలెక్ట్ చేసుకున్నామో, వాళ్ళకి ఏంటంటే ఏదో ఒక అగ్రికల్చర్ ఇండస్ట్రీ పెట్టాలని ఉంది. వాళ్ళ సొంత డబ్బుతోని వాళ్ళు షెడ్స్ కట్టుకున్నారు. మా పోర్షన్ ఏంటంటే మేము వాళ్ళకి లోన్ ఇప్పించాలి, లోన్ ఇప్పించి ఆ మిషనరీ ఇవ్వాలి. సో అది ఇచ్చే క్రమంలో ఏమైంది అంటే, డ్యూరింగ్ 2017, 18, 19 ఆ 3 years మేము ఒక్క లోన్ కూడా ఇప్పించలేకపోయాము. అయ్యో. ఎందుకంటే ప్రతి బ్యాంకర్ ఈ ప్లాన్ బాగుంది, చాలా బాగుంది, రైతుల దగ్గరే ప్రాసెసింగ్ యూనిట్లు పెడితే వాళ్ళకి బెటర్ ప్రైస్ వస్తుంది, ఎంత బాగుంది అనేవాళ్ళు. ప్రాబ్లం ఏంటంటే, లోన్ ఇప్పించాలి అంటే ఇది ఇండస్ట్రీ సెగ్మెంట్ కిందకు వస్తుంది కాబట్టి దానికి ఒక కొల్లెటరల్ కావాలి, గ్యారంటీగా కావాలి. వీళ్ళంతా చిన్న ఫార్మర్స్, వాళ్ళ దగ్గర అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉంటాయి కానీ కొల్లెటరల్గా పెట్టడానికి నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీస్ ఏమీ ఉండవు. దానివల్ల ఎవ్వరు, ఏ బ్యాంక్ మేనేజర్ కూడా లోన్ ఇవ్వడానికి ముందుకు రాలేదు. అందరూ మంచిగా ఉందని చెప్పేవాళ్ళు. మేము దాదాపు నేను ఒక 100 మంది బ్రాంచ్ మేనేజర్ని కలిసి ఉంటాను, ఆల్ బ్యాంక్స్. ఇది లోన్ రాలేదు. లోన్ రాకపోవడంతో ఇంకా నేను బయట నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి అప్పులు తీసుకొచ్చి ఇంకొంతమందికి మిషనరీ ఇచ్చాం అన్నట్టు. బట్ మేము మా కమిట్మెంట్ నిలబెట్టుకోవాలి కాబట్టి దాన్ని సరే మిషనరీ ఎలాగైనా మనం మిషనరీ ఇద్దామని చెప్పి మేము మిషనరీ ఇచ్చాం. సో మిషనరీ ఇచ్చి ఇంకా ప్రాసెసింగ్ స్టార్ట్ చేసాము. అలా మెల్లమెల్లగా ప్రాసెసింగ్ అనేది 2019 నుంచి స్టార్ట్ అయింది. అప్పుడు అవుట్పుట్ క్వాలిటీ, అంటే ఇప్పుడు వాళ్ళకి క్వాలిటీ పైన అవగాహన లేకపోవడము, రకరకాల అంటే పవర్ ఫ్లక్చువేషన్స్ రావడం, మోటార్స్ కాలిపోవడం, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చాయి. అంటే దాని తర్వాత 2020 తర్వాత ఏమైందంటే, కరోనా రావడంతో అందరూ ఈ చిన్న జాబులు చేసే వాళ్ళందరూ విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఊళ్ళోకి వెళ్ళిపోయి ఉంటారు. ఈ కరోనా రావడంతో అందరూ ఊర్లోకి వెళ్ళిపోయారు. ఊర్లోకి వెళ్ళిపోయినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, సపోజ్ మనము ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని విలేజెస్లో కనుక డెవలప్ చేయగలిగితే మాస్ స్కేల్లో, వీళ్ళందరూ సిటీకి వెళ్ళి పని చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఇందులో కొంతమందిని విలేజ్లోనే పెడితే ఎకనామిక్ యాక్టివిటీ విలేజెస్లోనే ఉంటుంది కదా అని ఆలోచించి నేను ఒక 65 pages మా టీమ్ మెంబర్స్తో కలిసి ఒక డాక్యుమెంట్, ఒక రిపోర్ట్ తయారు చేసి నేను మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్కి పంపించాను. ఓకే. సో అది వాళ్ళు చూసి ఇది చాలా బాగుంది, దీన్ని మనం గవర్నమెంట్ స్కీమ్ కింద అడాప్ట్ చేసుకుంటే ఎలా ఉంటుంది అని ఇంకా రకరకాల మా ఆప్షన్స్ ద్వారా వాళ్ళ ద్వారా మాట్లాడించి దాన్ని డిస్కస్ చేశారు వాళ్ళు. ఎస్, ఇది ఒక స్కీమ్ లాగా రావాలి అని చెప్పి మేము డిస్కషన్ అవన్నీ చేసి దాన్నే ఇంకా రకరకాలుగా మార్చి ప్రైమ్ మినిస్టర్ ఫార్ములైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రెన్యూర్స్ అని ఒక PMFME అనే ఒక స్కీమ్ని డెవలప్ చేశారు. దాంట్లో ఏంటంటే విలేజెస్లో ఉన్నటువంటి చిన్న ప్రాసెసింగ్ యూనిట్లు, అంటే మన పిండి గిర్నీలు ఇలాంటి వాటిని అన్నిటిని కొంచెం మోడర్నైజ్ చేయడం, అలానే కొత్తగా ఎవరైనా పెట్టుకుంటా అంటే వాళ్ళకి ఈ చిన్న మిషనరీని వచ్చేటట్లు లోన్ ఇవ్వడం,
ఇలా జరిగింది. అలా జరిగి ఆ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ అనేది రావడానికి 2022-23 టైంలో అది వచ్చింది. అయితే ఈలోపు ఈ కరోనా టైంలో మాకు ప్రైవేట్ సెక్టర్ నుంచి బాగా సపోర్ట్ వచ్చింది. అంటే ఈ లోన్స్ మాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు లోన్ ఇస్తేనే కానీ మేము ఈ మిషనరీని డెవలప్, ఎందుకంటే అది మేము మ్యానుఫ్యాక్చర్ చేయడానికి అంత ఖర్చు అవుతుంది కాబట్టి, అది అంత ఈజీ కాదు కాబట్టి అది కంపల్సరీ లోన్ వస్తేనే మేము అది చేయగలుగుతాము. అందుకని అప్పుడు ప్రైవేట్ సెక్టర్ లెండింగ్ అంటే మన ఎన్బిఎఫ్సిలు వీళ్ళు ముందుకొచ్చారు, మన ఇంపాక్ట్ ఫండ్స్ లైక్ అవంతి ఫైనాన్స్ ఇలాంటి వాళ్ళు అన్నారు. సో వాళ్ళు ఏమన్నారంటే ఎస్ మేము లోన్ ఇస్తాము కానీ దానికి గ్యారంటీ మీరు ఉండాలని చెప్పారు. అంటే కంపెనీ తరపున కంపెనీ ఉండాలి అండ్ అట్ ద సేమ్ టైం మీది కూడా పర్సనల్ గ్యారంటీ ఉండాలని అన్నారు. అయితే నేను ఆలోచించింది ఏంటంటే ఇది ఎలాగైనా సక్సెస్ అవుతుంది, ఎందుకంటే ఇది రియల్ మిషనరీ, ఇవన్నీ ప్రాసెసింగ్ యూనిట్లు రియల్గా అక్కడ ఫామ్లో మనం పెడతాం కాబట్టి ఇది సక్సెస్ అవుతుంది అని చెప్పి నేను బ్లైండ్గా అందరికి గ్యారంటీలు నేను ఇచ్చేసాను. ఇప్పుడు ఆ లోన్స్ అవన్నీ అలా మేము, అంటే నేను ఆలోచించింది ఏంటంటే ఇవి అట్లీస్ట్ ఒక 1000 యూనిట్స్ అయినా కానీ అయితే ఇది ఒక కంపెనీగా నిలబడుతుంది. అంటే ఒక 10 యూనిట్లు 20 యూనిట్లు పెడితే మనకు అన్ని ప్రొడక్ట్స్ రావు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనము ఇప్పుడు తెలంగాణ తీసుకుంటే ఇక్కడ పెసళ్ళు మినుములు మనకి రెయినీ సీజన్లో పండుతాయి. మనకి ఆంధ్ర తీసుకుంటే విశాఖపట్నం శ్రీకాకుళం ఆ ఏరియాల్లో మార్చ్ ఏప్రిల్లో వస్తాయి. సో ఇలా మల్టిపుల్ లొకేషన్స్లో అంటే మనం ఎక్కడ అయితే అన్ని రకాల ప్రొడక్ట్స్ ఇప్పుడు కస్టమర్ త్రూఅవుట్ ద ఇయర్ వాళ్ళు తినాలనుకున్న మెటీరియల్ని కొనాలని అనుకుంటారు, బట్ ఫార్మర్ త్రూఅవుట్ ది ఇయర్ పండించలేడు. కరెక్ట్. సో అలా ఇవ్వాలి అంటే మనకి అన్ని లొకేషన్స్లో మన యూనిట్స్ ఉండాలి. త్రూఅవుట్ 365 days మనం సప్లై మెయింటైన్ చేయాలంటే ఇది తప్పదు. అండ్ ఇది జస్ట్ ఒక 5 యూనిట్లు 10 యూనిట్లు పెట్టుకుంటే ఎకానమీస్ ఆఫ్ స్కేల్, అంటే ఇదంతా మైక్రో ఎంటర్ప్రెన్యూర్స్ కాబట్టి ఇవన్నీ విలేజెస్లో ఎక్కడెక్కడో ఉంటాయి, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అక్కడి నుంచి తీసుకురావడానికి. సో ఈ మెటీరియల్ అంతా తీసుకొచ్చి కస్టమర్కి యాక్సెప్టబుల్ ఫార్మేట్లో తయారు చేయాలి అంటే 5-10 యూనిట్లు సరిపోవని చెప్పేసి అట్లీస్ట్ ఒక 1000 యూనిట్స్ అయినా పెడదామని చెప్పేసి నేను ఇంకా అందరికీ గ్యారంటీలు ఇచ్చేసి అందరికీ లోన్లు ఇప్పించేసి అందరికీ ఇంకా మిషనరీ ఇవ్వడము ఇవన్నీ స్టార్ట్ చేశాను. వాళ్ళు అది చెప్పండి, నాకు టెన్షన్గా ఉంది, వాళ్ళు కట్టారా లేదా మొత్తం మీ మీద భారం పడిందా అని. ఇది నేను మీకు ముందే చెప్పినట్లు ఇదంతా ఈ సిస్టమ్ అంతా తయారు చేయడానికి ఒక మినిమం 10 years పడుతుంది. ఎందుకంటే ఫార్మర్కి ప్రాసెసింగ్ చేస్తాం అని చెప్తాం కానీ థియరిటికల్ నాలెడ్జ్ ఎంత ఇచ్చినా కానీ దాని అవుట్పుట్ని ప్రాపర్గా తీసుకురావడానికి అట్లీస్ట్ ఒక 6 months పడుతుంది. అప్పటి వరకు ట్రైనింగ్ ఇవ్వాలి. సపోజ్ అప్పటి వరకు వాళ్ళు ప్రాసెసింగ్ చేశారనుకోండి, ఆ మెటీరియల్ అంతా ఖరాబ్ అయిపోతుంది. ఆ ఖరాబ్ అయిన మెటీరియల్ని మనం మార్కెట్లో మంచి రేటుకి అమ్మలేము. అప్పుడు అది లాస్ అంతా ఐదర్ కంపెనీ కానీ ఫార్మర్ కానీ బేర్ చేయాల్సి వస్తుంది. అందుకని మేమేం చెప్పామంటే మీరు ఆ మెటీరియల్ని మంచిగా ప్రాసెస్ చేసిన దాకా టైం పడుతుంది, అప్పటి వరకు మీ ఈఎంఐలు మేమే కడతామని చెప్పి మేమే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం. ఓ మై గాడ్. అదొక్కటే కాకుండా ఇప్పుడు వీళ్ళకి లోన్ వచ్చిన తర్వాత చాలామంది ఏం చేసేవాళ్ళంటే సరే ఎవరో వచ్చి ఏం గ్యారంటీ లేకుండా లోన్ ఇస్తామని చెప్పి అంటున్నారు కదా, సరే ఓకే మేము అప్లై చేస్తామని చెప్పి అప్లై చేసేవాళ్ళు. కానీ వాళ్ళు సీరియస్గా ఉండకపోయేవాళ్ళు. అంటే ఇప్పుడు వాళ్ళు షెడ్ కన్స్ట్రక్షన్ చేస్తేనే మేము మిషనరీ ఇస్తాం, వాళ్ళు షెడ్ కన్స్ట్రక్షన్ చేయడానికి వాళ్ళకి కొంత ఖర్చు అవుతుంది, అది అరేంజ్ కాదు. ఒకవేళ అరేంజ్ అయ్యే ఇది ఉన్నా యాక్చువల్ ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి, ఏదో ఊరికైనా ట్రై చేద్దామని చేసుంటారు. అంటే వాళ్ళకి ఒక విజన్ ఉండాలి. ఇప్పుడు మన ఈ ప్రాసెసింగ్ యూనిట్ మన దగ్గర ఉంటే మన పండించిన పంటకి కొంచెం మంచి రేట్ వస్తుంది. సో కమింగ్ ఫ్యూచర్లో ఇది కొంత ఖర్చు పోయినా మనం డబ్బులు సంపాదించుకోవడానికి ఇది కూడా ఒక మార్గం అన్న పాయింట్లో ఆలోచించగలిగిన వాడు డేర్ చేస్తాడు. మోర్ ఓవర్ వాళ్ళకి నిజంగా చెయ్యాలనే ఇంట్రెస్ట్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. అది లేకపోవడము, చాలా మంది ఏంటంటే కరోనా టైంలో జాబ్ లేదు కదా, ఊరికి వచ్చేసాం కదా, ఇదేదో చెప్తున్నారు కదా ట్రై చేద్దామని చెప్పి చేశారు. అలా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు మా ఫ్రాంచైజీలుగా. తర్వాత మళ్ళీ అది అయిపోయిన తర్వాత జాబ్ రాగానే దీన్ని వదిలేసి అక్కడికి వెళ్ళిపోయాను. అలా చాలామంది అంటే ఒక 30% జనాలు అసలు షెడ్లే కట్టలేదు. సో దాంతో ఏమైంది అంటే ఇప్పుడు నేను గ్యారంటీగా ఉన్నాను కాబట్టి వాళ్ళందరి లోన్స్ ఈఎంఐ పే చేయాల్సిన బర్డెన్ నా పైన ఉంది కాబట్టి మేమే కంపెనీ తరఫున దాన్ని పే చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు వాళ్ళు రీపేమెంట్ చేస్తున్నారు లేదా అది చెప్పండి. ఎవరైతే నిజంగా ప్రాసెసింగ్ చేస్తున్నారో, ఎవరైతే దీన్ని
ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ ప్రాపర్గా ఆ యూనిట్స్ని చేస్తూ ఉన్నారు, వాళ్ళు చేస్తున్నారు. అయితే ఇక్కడ ఏమైంది అంటే మేము ఎప్పుడైతే అంటే ఇది ఒక 10 years ప్లాన్, ఇదంతా ఎస్టాబ్లిష్ అవ్వడానికి టైం పడుతుంది, ఆ స్టేజ్కి వచ్చే వరకు మేము దీన్ని తట్టుకొని ఉండాలి అనే థాట్ ప్రాసెస్తో మేము వెళ్ళాము. ఆ టైంలో ఏం జరిగింది అంటే మాకు ఫండ్స్ క్రంచ్ రావడంతో 2023లో మేము దీన్ని నడపలేకపోయాం. సో దీన్ని నడపలేని టైంలో ఇప్పుడు ఆ లోన్ రీపేమెంట్ ఆబ్లిగేషన్ మాపోయినది. దాంతో మేము చాలా రకాల ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసాం. అవి ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే ఇంకా అసలు, ఎందుకంటే ప్రతి ఒక్కరు వచ్చి నన్ను అడుగుతారు. ఎగ్జాక్ట్లీ. సో ఫార్మర్స్ని అడగారు. సో ఆ టైంలో నేను యాక్చువల్లీ చాలా స్ట్రెస్లోకి వెళ్ళిపోయాను. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఇది ఎవరైతే ఈ యూనిట్స్ని పెట్టుకున్నారో వాళ్ళు ఆపరేట్ చేశారో ఇప్పుడు వాళ్ళు మెటీరియల్ ప్రాసెస్ చేసి మాకు ఇస్తేనే బిజినెస్ జరుగుతుంది. కరెక్ట్. సో అది మేము చేయలేకపోయాం 2023లో. సో దాంతో ఆ ప్రాసెసింగ్ జరగక అది బిజినెస్ అవ్వలేదు. దాంతో మేము నేను అన్ని రకాల ఫైనాన్షియల్ డిస్ట్రెస్లోకి వెళ్ళిపోయాను. యాజ్ ఎ ఫౌండర్ ఇప్పుడు నా విజన్ ఏంటంటే ఇది కంపల్సరీ ఇది ఎస్టాబ్లిష్ అవ్వడానికి, అంటే ఫామ్ లెవెల్ ప్రాసెసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఇది అంత ఈజీగా అయితే మనం ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకి ఎప్పుడో జరిగి ఉండేది. అది ఎప్పుడైతే ఈ మిషనరీ డెవలప్ అవుతుందో ఆ టైంలోనే అందరూ ఈ మిషనరీలు తెచ్చిపెట్టుకొని దీన్ని అంతా చేస్తుండేవాళ్ళు. వీళ్ళని ఎడ్యుకేట్ చేయలేము, అనవసరంగా జాబ్ మానుకుని ఇదేదో చేద్దామని వచ్చాను, సాధించలేక వెనక్కి వెళ్దామని అనిపించిందా సార్? చాలాసార్లు అనిపించింది. 2023 ఇప్పుడు నా ఏజ్ 42. ఇంత ఏజ్లో 2023లో నేను ఫేస్ చేసినటువంటి స్ట్రెస్ లెవెల్స్ అసలు ఇంతవరకు ఎప్పుడు నేను చూడలేదు, ఇంకా చూడను కూడా. ఆ రేంజ్కి వెళ్ళిపోయింది సిస్టమ్. ఎందుకంటే ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దిస్ ప్రాసెసింగ్. ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే ఇప్పుడు కూడా మీరే బేర్ చేస్తున్న విషయం నాకు అర్థమైంది. కొంత అయినా అట్లీస్ట్ ఒక 50% అయినా వాళ్ళంతా బాధ్యత తీసుకుని వాళ్ళు రీపేమెంట్ చేసే సిచ్యువేషన్స్ ఏమైనా కనిపిస్తుందా సార్? లేదంటే 90% మీరే బేర్ చేయాల్సి వస్తుందా? సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మేము మళ్ళీ రెజ్యూమ్ చేసాం. మళ్ళీ ఏంటంటే ఇంకా నానా రకాల సపోర్ట్, అంటే మా ఫ్రెండ్స్ సపోర్ట్ చేయడంతో, నెక్స్ట్ చాలామంది మా అలమ్ని, మాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే నేను ఈ ప్రాబ్లంలో ఉన్నాను అని చెప్పి తెలుసుకొని మా ఫ్రెండ్స్ ఇక్కడికి హైదరాబాద్ వచ్చి వాళ్ళకు 1 week ఇక్కడే స్టే చేసి వాళ్ళు బాగా మోటివేట్ చేసి ఇంకా దీన్ని ఇప్పుడు ఇది నువ్వు మధ్యలో ఆపొద్దు, దీన్ని గివప్ చేసావంటే నో బడీ విల్ బిలీవ్ దిస్ ఫామ్ లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. 2023 అంటే లాస్ట్ ఇయరే సార్? 23 జూన్ జూలై ఆ టైంలో. ఇప్పుడు ఏంటి పరిస్థితి? సో ఇప్పుడు స్లోలీ అక్కడి నుంచి రికవరీ స్టార్ట్ అయింది. సో మెల్లగా ఏంటంటే ఇంకా నేను ఆ కరేజ్ని మళ్ళీ బ్యాక్ తెచ్చుకొని ఎస్ మనం దీన్ని లాస్ట్ స్టెప్లో గివప్ చేయకూడదు. ఇప్పుడు ఒక కోట్ ఉంటుంది, చాలామంది ఇన్నోవేటర్స్ జస్ట్ 1 step బిఫోర్ రీచింగ్ ద సక్సెస్ గివప్ చేస్తారు. ఎందుకంటే అప్పటిదాకా అన్ని రకాల ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి ఉంటారు. సో అది ఇంతకంటే ఏమి ఫేస్ చేస్తాము, అవతల ఫ్యామిలీ కూడా సఫర్ అవుతుంటారు. సో వాళ్ళు ఎందుకు నువ్వు ఇంకా ట్రై చేస్తున్నావు, ఎందుకు ఆపేయచ్చు కదా అనే ఇవన్నీ వస్తుంటాయి. అవన్నీ చూసినప్పుడు ఇంకోటి ఏంటంటే మనం ఒక ఎంప్లాయీ అయితే, ఇప్పుడు మాకు ఐఐఎం బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఒక ఎంప్లాయీ అయితే ఆ ఎంప్లాయీకి లెవెల్స్ అంటే ప్రమోట్ అవుతూ ఇప్పుడు ఈ పాటికి నా క్లాస్మేట్స్ అందరూ జనరల్ మేనేజర్స్, డైరెక్టర్స్ ఆ లెవెల్లో ఉన్నారు. సో వాళ్ళకు ఒక విలువ ఉంటుంది. అదే ఒక ఎంటర్ప్రెన్యూర్గా మనం ఫెయిల్ అయ్యామనుకోండి, ఇట్ ఈస్ ఎ స్పెంట్ రిసోర్స్. అంటే అతను ఫెయిల్ అయిపోయాడు, దెర్ ఇస్ నో నీడ్ టు టాక్ టు హిమ్ అనే పొజిషన్ వస్తుంది. సో అలాంటి పొజిషన్ వచ్చింది. బట్ ఈవెన్ దెన్ ఏంటంటే కొంతమంది ఫ్రెండ్స్ నేను క్యాంపస్లో ఉన్నప్పుడు ఏదైతే మాట్లాడానో నేను దాన్నే చేస్తున్నాను ఇప్పుడు అని చెప్పి వాళ్ళకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే దీన్ని నువ్వు ఆపొద్దు ఇప్పుడు, సో యూ హ్యావ్ టు డూ సంథింగ్ అండ్ కమ్ బ్యాక్ అనే థాట్ ప్రాసెస్తోనే వాళ్ళు వచ్చి బాగా ఎంకరేజ్ చేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ చేశాను. మళ్ళీ ఫైనాన్షియల్గా వీళ్ళ సపోర్ట్ తీసుకోవడము. సో అలా మళ్ళీ కొంతమంది ఫార్మర్స్ ఎవరైతే యూనిట్స్ పెట్టుకున్నారో సో వాళ్ళని కలవడము, వాళ్ళ దగ్గర నుంచి మెటీరియల్ తీసుకురావడం, సో ఇలా చేయడం స్టార్ట్ చేసాం. సో ఇప్పుడు అయితే నేను అండర్స్టాండ్ చేసుకున్నది ఏంటంటే ఇంతకు ముందుకి ఇప్పటికి తేడా ఏంటంటే
ఇంతకుముందు మేము మెటీరియల్ని బల్క్ మార్కెట్లో అమ్మేవాళ్ళం. ఓకే. సో అది బల్క్ మార్కెట్లో అమ్మడం వల్ల ఈ మెటీరియల్ వాల్యూ ఎవ్వరు రియలైజ్ చేయలేదు. తెలీదు. అన్నింటికన్నా మించి 100 ప్రొడక్ట్స్ ఉన్న ప్లేస్లో ఇది ఉన్నప్పుడు ఇది కనుమరుగయ్యే అవకాశం ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. అలా మాకు యాక్చువల్ బెనిఫిట్ అనేది రాలేదు. రైట్. సో అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే యాక్చువల్గా మా అవర్ ఫుడ్ లోగో ఉద్దేశం ఏంటంటే ఈ లోగోలో ఇక్కడ ఒక ఇద్దరు మనుషులు ఉంటారు. అవును. ఒకరు ఫార్మర్, ఒకరు కన్స్యూమర్. ఓకే. ఫార్మర్ ఆయన చేతిలో ఈ 2 ఆకులు ఉంటాయి. సో ఇది ఫార్మర్ ఆయన క్రాప్ని తీసుకుని వచ్చి ఇది షెడ్ అంటే మా షెడ్లో ఆ మెషినరీలో ప్రాసెసింగ్ చేసి ఆ మెటీరియల్ని డైరెక్ట్గా వితౌట్ ఎనీ ప్రిజర్వేటివ్స్, వితౌట్ ఎనీ యాడెడ్ కెమికల్స్ డైరెక్ట్గా కన్జ్యూమర్కి ఇస్తున్నాడు. రైట్. సో దీని అర్థం ఏంటంటే మనం మెటీరియల్ని మనం విజువలైజ్ చేసుకుంది ఏంటంటే ఫార్మర్ అతను పండించింది అతను అక్కడే పొలంలోనే ప్రాసెసింగ్ చేయాలి. ఆ ప్రాసెస్ మెటీరియల్ని డైరెక్ట్గా కన్జ్యూమర్కి అందించాలి. ఇలా అందించాలంటే మనం డైరెక్ట్ కన్జ్యూమర్కి ప్యాకేజింగ్ చేసి మన మెటీరియల్ ఇవ్వాలి, కానీ ఈ బల్క్ మార్కెట్లో ఇవ్వడం కరెక్ట్ కాదు అనే థాట్ ప్రాసెస్కి వచ్చి ఇంకా కంప్లీట్లీ డైరెక్ట్ కన్జ్యూమర్కే వెళ్దాము. అది కూడా ఎలా వెళ్ళాలి అంటే ఈ కామర్స్ ద్వారా వెళ్దామని అనుకున్నాము. కానీ ఈ కామర్స్ ద్వారా వెళ్ళాలి అంటే మనం అంత ప్యాకేజింగ్ చేసి దానంతా మార్కెటింగ్ చేసి హెవీ బడ్జెట్స్ మార్కెటింగ్ చేయాల్సి వస్తుంది. సో ఇలా కష్టం అని చెప్పేసి మనం చిన్న చిన్న రీటైల్ అవుట్లెట్స్ పెట్టి ఒక హైబ్రిడ్ కాంబినేషన్ లాగా ఎలా వెళ్తే ఎలా ఉంటుంది అని చెప్పి నేను అలా మొదలు పెట్టాను. సో ఐ థింక్ 2023 కన్నా ఇప్పుడు ఈ ఇయర్ ఎస్పెషల్లీ 2024 మీరు కొంత రికవర్ అయ్యారు, సేల్ కూడా పెరిగిందని నేను అనుకుంటున్నాను. ఈజ్ ఇట్ రైట్ సార్? ఎస్. సో మేము ఒక్క స్టోర్తో మార్చ్లో స్టార్ట్ చేసాము, మార్చ్ 24లో. ఇప్పుడు ఈరోజు 10 స్టోర్స్ అయ్యాయి. సూపర్ అండి. సో ఇవన్నీ ఏంటంటే మనం టార్గెట్ చేస్తున్నది ఏంటంటే చాలా మందికి ఆర్గానిక్ ఫుడ్ తినాలని ఉంటుంది. చాలా మంది డైరెక్ట్ రైతు దగ్గర నుంచి తెచ్చుకుంటే బాగుంటుంది అని అంటారు. కొంతమంది కన్జ్యూమర్స్ ఏంటంటే వాళ్ళకి ప్రైసే వాళ్ళకి మెయిన్ పాయింట్, అంటే ప్రైస్ ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ తెచ్చుకుంటారు. బట్ మనం టార్గెట్ చేస్తుంది ఏంటంటే హెల్దీగా తినాలని అనుకునే వాళ్ళు అండ్ ఫార్మర్ అంటే కొంచెం సెన్సిటివిటీ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళకి ఆఫర్ చేస్తున్నాం. అయితే ఇందులో చాలామందికి ఎకానమీ సపోర్ట్ చేయదు. అంటే మంచి శాలరీ వచ్చే వాళ్ళు అయితే ఏ ప్రైస్ అయినా పెట్టి ఆర్గానిక్ మెటీరియల్ని కొనుక్కోగలుగుతారు. కానీ ఏంటంటే వాళ్ళకి ఎకానమీ సపోర్ట్ చేయదు. 50,000, 1 lakh ఇలా సంపాదించే వాళ్ళు అంత ఆర్గానిక్ మెటీరియల్ని కొనాలి అని అనుకోలేరు. అలాంటి వాళ్ళని టార్గెట్ చేసి అలాంటి వాళ్ళకి హెల్దీ ఫుడ్ మేము ఆఫర్ చేస్తున్నాం. ఇవన్నీ ఏంటంటే డైరెక్ట్గా ఫార్మర్ దగ్గర నుంచి ఫార్మరే ప్రాసెస్ చేసి వచ్చినవి. ఇప్పుడు మేము దాదాపు 60 ప్రొడక్ట్స్ని ఆఫర్ చేస్తున్నాం. ఇప్పుడు వీటిని ఒక 200 ప్రొడక్ట్స్ చేయాలని అనుకుంటున్నాం. సో ఇప్పుడు ఇవి కూడా ఇప్పుడు మాది ఒక రైస్ మిల్లు మహారాష్ట్రలో ఉంది. ఆ రైస్ మిల్ ఫార్మర్తోని మేము మీరు రైస్ కాకుండా ఇంకేమైనా చేయగలుగుతారా రైస్తోని అంటే వాళ్ళే ఐడియా ఇచ్చారు. ఉప్మా రవ్వ చేయగలుగుతాము, ఇడ్లీ రవ్వ చేయగలుగుతాము. సో దానికి ఏం చేయాలి అంటే మేము అదంతా రీసెర్చ్ చేసి ఒక చిన్న మిషన్ ఒకటి తయారు చేసి ఆయనకు ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఇచ్చేస్తే ఇప్పుడు అతను ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ కూడా ఉప్మా రవ్వను ఇడ్లీ రవ్వ దేంతో తయారవుతుంది సార్? యాక్చువల్లీ రైస్ అండి, మెయిన్గా రైస్. అండ్ నేను ఇంకా పెండలం అది సబుదానా. అచ్చా. ఓకే ఓకే ఓకే. అంటే ఇప్పుడు ఒక ఫార్మర్ మా కర్ణాటక ఫార్మర్ ఉన్నారు. సో అక్కడ ఒక రోస్టర్ ఉంది, రోస్టెడ్ చనాదాల్ చేయడానికి. బట్ వాళ్ళకి దగ్గరలో కాఫీ ఇదంతా కూడా గ్రో అవుతుంది. అవును అవును. సో దాన్నే కొంచెం మాడిఫై చేసి ఆ కాఫీ గ్రోయింగ్ ఏరియాకి మేము దాన్ని పంపించి అక్కడ కాఫీ బీన్స్ని రోస్టింగ్ చేసి చిన్న పల్వరైజర్తో దాన్ని కాఫీ పౌడర్ చేస్తాం. అలా సేమ్ ఇదే మేము పెట్టిన యూనిట్స్లోనే అన్ని రకాల ప్రొడక్ట్స్ తయారయ్యేటట్లు చేసాం. ఇప్పుడు ఇంకా ఫర్దర్ వాల్యూ ఎడిషన్ చేస్తున్నాము. సో ఇప్పుడు వస్తున్నటువంటి ప్రోడక్ట్ ఆఫరింగ్ని 60 నుంచి 200 ప్రొడక్ట్స్కి తీసుకెళ్లాలనేది మా టార్గెట్ అండి. సో ఇవన్నీ కూడా వితౌట్ ఎనీ ప్రిజర్వేటివ్స్, వితౌట్ ఎనీ కెమికల్స్ అండ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ఫార్మర్ అండ్ ఫ్రెష్ మెటీరియల్. ఇంకొకటి ఏంటంటే అంటే ప్రెసెంట్ ఎవరికైనా ప్రాసెస్ యూనిట్ కావాలంటే మీరు సప్లై చేయడానికి రెడీగా ఉన్నారు. ఎస్. ఇప్పుడు సీరియస్గా ఉన్న వాళ్ళకి మాత్రమే. వాళ్ళు నిజంగా ఫార్మర్ అయి ఉండాలి. మేమేదో బిజినెస్ చేసుకుంటున్నాము, మేము యూనిట్ అడిషనల్గా పెట్టుకుంటామంటే వాళ్ళని సెలెక్ట్ చేయము. వాళ్ళు నిజంగా ఫార్మర్ అయి ఉండాలి, వాళ్ళు పంట పండించాలి, అక్కడ మాత్రమే పెట్టాలి. రైట్. ఇట్స్ నాట్ ఫర్ కమర్షియల్ యూస్. అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ అండి. ఇప్పుడు యాక్చువల్లీ మీకు సొసైటీ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ మీకు ఏం కావాలి? ప్రెసెంట్ అవర్ ఫుడ్కి ఏం కావాలి రైట్ నౌ? అంటే యాక్చువల్లీ గవర్నమెంట్ నుంచి హెల్ప్ అని అడగడానికి ఏమీ లేదండి. యాక్చువల్గా ఏంటంటే నేను జనరల్ కన్స్యూమర్స్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే చాలామందికి ఫుడ్ అంటే యాక్చువల్లీ అదొక
పవిత్రమైన ఇదే అండి. అంటే ఫుడ్ మనం వాట్ వి ఈట్ అనేదే మన మన అబ్సల్యూట్లీ మన మన మైండ్ సెట్ని ఆరోగ్యానికి మన పర్సనాలిటీని కరెక్ట్. చూపిస్తుంది. అంటే మనం మంచి ఫుడ్ తినాలి. ఆ మంచి ఫుడ్ తినాలి అంటే ఏది మంచి ఫుడ్ అనే దానికి డెఫినేషన్ చాలా రాంగ్గా ఉన్నది. అబ్సల్యూట్లీ. అది ఎలాగంటే మనం ఏమనుకుంటున్నాం అంటే కందిపప్పు అంటే మంచి ఎల్లో కలర్లో ఉండాలి, బాగా మెరుస్తూ ఉండాలి, మళ్ళీ అస్సలు పొట్టు కూడా దాంట్లో పెద్ద ఉండదు, సైజ్ ఉండాలి. పెద్ద సైజు ఉండాలి. అవును. కానీ యాక్చువల్ కందిపప్పు చేసినప్పుడు పేల్ ఎల్లో కలర్లో ఉంటుంది. Yeah. మరి ఆ కలర్ రావడానికి ఏం చేస్తున్నారు? ఇంకోటి ఏంటంటే ఎంత తక్కువ ప్రైస్కి వస్తే అంత తక్కువ ప్రైస్కి కొందామని కన్జ్యూమర్ అనుకుంటారు. అది ఎలాగంటే ఇప్పుడు చిల్లీ ఈరోజు 150 రూపీస్ పర్ కేజీ రా చిల్లీ ప్రైస్ ఉంది. చిల్లీ పౌడర్ని మాకు 120, 100K ఇవ్వండి అని అడుగుతారు. రా మెటీరియల్ ప్రైస్ పౌడర్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు అది ఎలా సాధ్యమవుతుంది? ఎగ్జాక్ట్లీ. దానివల్ల ఏమవుతుంది? కల్తీ అనేది జరుగుతుంది. కరెక్ట్. ఇప్పుడు మనం తినే ప్రొడక్ట్స్లో దాదాపు ఒక 95% ప్రొడక్ట్స్ అన్హెల్దీ ప్రొడక్ట్స్, అన్ని పాలు ఏమన్నా ఇక్కడ ఏంటంటే మీ ఊళ్ళో ఖచ్చితంగా గేదెలు చక్కగా వాళ్ళు పిండి మహా అయితే కాస్త పలచగా ఇస్తారేమో తప్ప అందులో పిండి కలిపేది ఉండదు, ప్రిజర్వేటివ్స్ కలిపేది కూడా ఏమీ ఉండదు. అబ్సల్యూట్లీ. కానీ మనకు వచ్చే ప్యాకెట్ పాలు 90% మనం చెత్తే తింటున్నాం, చెత్తే తాగుతున్నాం. దిస్ ఇస్ ఫర్ ష్యూర్. ఈ రోజున అసలు సొసైటీలో 90% మందికి థైరాయిడ్ ఉంది, పీసీఓఎస్ ఉంది, పీసీఓడీలు ఉన్నాయి, ఫెర్టిలిటీ ఇష్యూస్ బోల్డన్ ఉన్నాయి. ఇవన్నింటికి ఏంటంటే మనం తినే ఫుడ్, మన జీవన విధానం, దట్స్ ఇట్. ఈ రెండే. ఐ థింక్ వీ నీడ్ టు కమ్ బ్యాక్ టు రూట్ సార్. మీరు చెప్పింది 200% కరెక్ట్. మనం తినే ఫుడ్లో 90 కాదు అసలు 95% అడల్టరేటెడ్ ఫుడ్. అబ్సల్యూట్లీ. ఇది డైరెక్ట్ రైతు దగ్గర నుంచి రైతే ప్రాసెస్ చేస్తే దీన్ని చాలా వరకు మినిమైజ్ చేయొచ్చు. అయితే మన కన్జ్యూమర్కి ఆ అవేర్నెస్ ఉండాలి. అంటే వాళ్ళు ఏదైనా ప్రోడక్ట్ సూపర్ మార్కెట్లోనో బయట ఎక్కడైనా కొంటున్నప్పుడు ఇది ఎక్కడి నుంచి వస్తుంది, దీని సోర్స్ ఏంటి, దీని ప్రిజర్వేటివ్స్ ఏం యాడ్ చేశారు, ఇది అసలు పురుగు పడుతుందా లేదా, ఇవన్నీ కూడా స్టడీ చేసి ఆ మెటీరియల్ని తీసుకుంటేనే అది ఆ అవేర్నెస్ అనేది రావాలండి కన్జ్యూమర్స్. మనము మెయిన్గా ఏం చేస్తున్నామంటే మనము నెంబర్ 1 గుడ్ క్వాలిటీ అంటే డెఫినేషన్ని మనం రాంగ్గా ఏర్పరచుకున్నాం. అంటే కారం చూస్తే అది ఫుల్ కలర్ఫుల్గా ఉంటుంది, ఎర్రగానే ఉండాలి. అసలు యాక్చువల్ కారం అంత ఎర్రగా ఉండదు. పసుపుని చూస్తే అసలు అది జిగుళ్ళు కళ్ళు మిరుమిట్లు కొరిపేంత పసుపు కలర్లో ఉండాలి, అలా ఉంటుంది. ఇప్పుడు పసుపుది ఆరెంజ్ కలర్ నుంచి పసుపు కలర్ వరకు బోలెడు వేరియేషన్స్ ఉంటాయి, అది పండించిన పంటని బట్టి. ఇప్పుడు మనకి జీరా చూస్తే జీరాలో అంత యూనిఫామ్ సైజులో ఉండాలని చెప్పి అనుకుంటారు. ఇలా ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కానీ మన డెఫినేషన్ రాంగ్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ గుడ్ క్వాలిటీ డెఫినేషన్ని మ్యాచ్ చేయడానికి ఈ మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ రకరకాలవి యాడ్ చేసి దాన్ని తీసుకొని వచ్చేస్తున్నారు. ఇది పెద్ద ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుంది. మనం ముందు ఈ డెఫినేషన్ని మార్చుకోవాలి. నేను అందుకే ఏం చెప్తుంటానంటే వీ డోంట్ సెల్ ది బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అని చెప్పి నేను చెప్తుంటాను. ఎందుకంటే బెస్ట్ క్వాలిటీ అంటే మన డెఫినేషన్ మారిపోయింది. ఇప్పుడు మనం అది మార్చుకోవాలి. ఇప్పుడు మా దాల్ చూస్తే దాన్ని ఎవరు కూడా బెస్ట్ క్వాలిటీ అనరు, ఎందుకంటే అది రకరకాల సైజుల్లో ఉంటుంది, పేల్ ఎల్లో కలర్లో ఉంటుంది, దాంట్లో హస్క్ అన్నిటికీ రిమూవ్ అయి ఉండదు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆయిల్ తీసుకుంటే ఆ ఆయిల్ అంతా మనం బయట దొరికే ప్రాసెస్డ్ ఆయిల్స్ అవన్నీ వెజిటేబుల్ ఆయిల్ యాడ్ చేసి హార్డ్లీ ఒక 20% 15% యాక్చువల్ గ్రౌండ్ నట్ ఉంటుంది, మిగిలిందంతా వెజిటేబుల్ ఆయిల్ని మిక్స్ చేసి చేస్తారు. అలాంటివి మనం తినడం వల్ల బోలెడు రకాల రోగాలు రావడం, బోలెడు ఇవి రావడం. సో కన్జ్యూమర్స్ ఏంటంటే ఈ అవేర్నెస్ ఏర్పరచుకొని అలా కాకుండా ఉండే ప్రోడక్ట్స్ ఎక్కడ దొరుకుతున్నాయి అనేది వాళ్ళు బేసిక్ రీసెర్చ్ చేసుకొని దానికి కొంచెం ఎక్కువ ప్రైస్ ఉంటుంది. ఎందుకంటే అంతా ఇన్ని లొకేషన్స్ నుంచి సోర్స్ చేసుకొని దాన్ని తీసుకొని రావాలి అంటే, అండ్ దీంట్లో ఏం ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయము, దానివల్ల స్పాయిలేజ్ ఎక్కువ ఉంటుంది, అండ్ ప్యాకేజింగ్ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది దీంట్లో, ఎందుకంటే ఇది మాస్ ప్రొడక్షన్ జరగదు. సో దీనివల్ల ఏంటంటే కొంచెం ఆపరేషనల్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అండ్ మనం ఇచ్చే ప్రైస్ యాక్చువల్ ఫార్మర్కి వెళ్తుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు రెగ్యులర్ ఫుడ్ సప్లై చైన్లో మధ్యలో ఒక 6-7 డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. సో వీళ్ళందరికీ వెళ్ళి ఫార్మర్కి ఏదో తక్కువ అమౌంట్ వెళ్ళడం కాకుండా డైరెక్ట్ మనం ఇచ్చే అమౌంట్ ఫార్మర్కి వెళ్తుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఇతర దేశాల్లో చూస్తే రాజును ఒక వ్యవసాయం చేసే రైతుని ఒక కింగ్లా చూస్తారండి. మన దగ్గర మాత్రమే పాపం ఆయన బట్టలు కూడా సరిగా లేని, తిండి కూడా సరిగా లేని మాల్ న్యూట్రిషన్ రైతుల్ని మనం ఇండియాలోనే చూస్తాం. ఇప్పుడు ఒకసారి ప్యారిస్లో ఫార్మర్స్ అందరూ
వాళ్ళకి సరైన ప్రైస్ రావట్లేదని చెప్పి ప్రొటెస్ట్ చేయడానికి ఒక ఫార్మర్ యూనియన్గా ఫామ్ చేసుకొని ప్యారిస్కి వచ్చారు. ఇది హిస్టరీలో కూడా ఉంటుంది. వాళ్ళు ఏమనుకున్నారంటే మనమంతా మన అసోసియేషన్ వాళ్ళందరం ఒక 5,000 10,000 ఉంటాం, అంతకంటే ఎక్కువ రారని చెప్పి అనుకున్నారు. బట్ ఆ రోజు ఎంటైర్ ఫ్రాన్స్ పీపుల్ బయటకు వచ్చేసారు ఫార్మర్స్కి సపోర్ట్గా. ఎందుకు అంటే ఫార్మర్స్ అంటే అంత సెన్సిటివిటీ ఉన్నది కన్జ్యూమర్స్. ఇప్పుడు ఫార్మర్ పండిస్తేనే మనకు వస్తుంది. మన వాళ్ళు రాస్తారు, పొద్దున్న లేస్తే బోడని కవితలు రాస్తారు, రైతు మీద, పంట మీద రాస్తారు, ఆహారం మీద రాస్తారు. మీరు కూడా నిన్న స్టేటస్లో పెట్టారు కదా, 3 పేజీలు రాసి మీ స్వహస్తాలతో రాసి పెట్టినట్టున్నారు. అవును, దాని గురించి ఏదైనా సింపుల్గా చెప్తారా? అదే మనకి ఫుడ్ అనేది ఒక పవిత్రమైనటువంటి యాక్టివిటీ. మనం దాన్ని రాను ఏం చేసామంటే దాన్ని కమర్షియలైజ్ చేయడం ద్వారా దానంతా మనకి ఫుడ్ అంటే డెఫినేషన్ అంతా మారిపోయింది. మారిపోవడం వల్ల ఈ కల్తీ అంతా వచ్చేస్తుంది. ఇంకోటి, రైతు దగ్గర నుంచే తీసుకొస్తాం అని చెప్తారు. ప్రతి పంటని రైతే పండిస్తాడు, కానీ రైతు దగ్గర అది ప్రాసెసింగ్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే అది రైతు దగ్గర నుంచి తీసుకొచ్చినట్టు ఎట్లా అవుతుంది? అవును, మధ్యలో మీరు చెప్పినట్టు 10 లేయర్లు ఉంటాయి. ఆ 10 లేయర్లు చేతులు మారి దానికి ఒక 10 రూపాయలు యాడ్ అయ్యి అల్టిమేట్లీ వినియోగదారు దగ్గరికి వచ్చేటప్పటికి తడిసి మోపడవుతుంది. యాక్చువల్ చెప్పండి, క్వాలిటీ కూడా అలాగే పడిపోతుంది. అవును సార్, ఇందాక మీరు మాట అన్నారు ఏంటంటే టెక్నికల్ దాని గురించి మీరు మాట్లాడుతున్నారు. సాంకేతికత అయినా కమర్షియాలిటీ అయినా విచ్ ఈస్ రిలేటెడ్ టు సొసైటీ అంటున్నాను. ఇదొక సర్కిల్. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఇప్పుడు మీరు నేను ఉన్నాం. నేను బయట సూపర్ మార్కెట్లో కొనను, నేను ఇలాంటి వాళ్ళ దగ్గరే నేను కొంటాను అని నేను అనుకుని నాలాగా ఒక 100 మంది అనుకుంటే సో ఆటోమేటిక్గా మిగతా బిజినెస్లు డౌన్ అవుతాయి కదా. సో విచ్ ఈస్ రిలేటెడ్ టు సొసైటీ. మళ్ళీ ఫ్యామిలీ, మళ్ళీ ఇంత పని చేసుకోవడానికి, లేదా మన ఆకుకూరలు మనం బాల్కనీలోనే పండించుకుందాం, మన కాయగూరలు ఏవో 2 తీగలు పెట్టుకుందాం అని అనుకున్నానంటే మళ్ళీ విమెన్ కాస్త ఇంట్లో ఉన్న దానికి కాస్త టైం ఇవ్వగలగాలి. సో ఇట్ ఈస్ ఎ బిగ్ సర్కిల్ సార్. మనం ఏది ఇంటర్లింక్డ్ కాదని అనుకోవడానికి లేదంటున్నాను నేను అనేది. అన్ని హోలిస్టిక్ సిచ్యువేషన్ అన్ని కనెక్టెడే ఉంటాయి. ఇక్కడ వస్తున్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనకి టైం లేదు, కానీ మనం కొంచెం టైం స్పెండ్ చేసి మనం ఏదైనా ప్రోడక్ట్ కొంటున్నప్పుడు అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా తయారై వస్తుంది అనే కొంచెం టైం స్పెండ్ చేస్తే ఇలాంటి కంపెనీలు బతుకుతాయి. అంటే నిజంగా ఫార్మర్స్ కోసం పనిచేసి ఫార్మర్స్ కోసము డైరెక్ట్గా అక్కడే ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టి నిజంగా అక్కడి నుంచి తీసుకొస్తున్నటువంటి కంపెనీలు బతుకుతాయి. అలాంటి కొంచెం టైం స్పెండ్ చేయాలి, కొంచెం సెన్సిటివిటీ బిల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మీలాగా చేసేవాళ్ళు చాలామంది సొసైటీలో ఉన్నారు. మీ అందరి మధ్య యూనిటీ ఉందా, లేకపోతే ఒక తాటి మీదకి వచ్చే అవకాశం ఉందా? మీరు కమ్యూనికేట్ చేసుకోవడం అవకాశం ఉందా ఏమన్నా? ఉన్నది. చాలా మంది ఇప్పుడు ఇన్స్పైర్ అయ్యి చాలా మందిని చూసి ఇలాంటివి చేద్దామని చెప్పి వచ్చే వాళ్ళు ఉన్నారు. నాకు చాలా మంది ఫోన్ చేస్తుంటారు, నేను వాళ్ళకి సలహాలు చెప్తుంటాను, ఎక్కడ ఫెయిల్ అవ్వచ్చు, ఎక్కడ ఏం చేయొచ్చు అనేది. అలా ఇప్పుడు అవర్ ఫుడ్ లాంటి కంపెనీ అన్ని ప్రోడక్ట్లు అందించాలి అంటే ఇప్పుడు మేము మొత్తం 6 రాష్ట్రాల్లో 700 యూనిట్లు పెట్టాం. ఈ 700 యూనిట్ల నుంచి మనకు కావాల్సిన అన్ని ప్రొడక్ట్స్ రాకపోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాక్ సాల్ట్ ఉన్నది. రాక్ సాల్ట్ రాజస్థాన్లో మైన్స్ ఉన్నాయి. అక్కడ ఏంటంటే కొంతమంది రైతులు వాటిని తీసుకుని వచ్చేసి వాళ్ళే తయారు చేస్తారు. అప్పుడు మేము ఆ రాక్ సాల్ట్ సప్లై చేసే వాళ్ళని కనుక్కోవాలి. ఇప్పుడు బ్రౌన్ షుగర్ ఉంది. ఇప్పుడు బ్రౌన్ షుగర్ మనకు మార్కెట్లో దొరికేదంతా షుగర్ పైన బ్రౌన్ కలర్ కోట్ యాక్చువల్గా బ్రౌన్ షుగర్ ప్రాసెస్లో మనం చెరుకు రసాన్ని హీట్ చేసి చేస్తున్నప్పుడు వస్తుంది. యాక్చువల్గా అది చేసే ఫార్మర్స్ ఉత్తరప్రదేశ్లో ఉన్నారు. సో మేము వాళ్ళని పట్టుకొని అక్కడి నుంచి తీసుకొస్తాం. అన్ని ప్రొడక్ట్స్ ఆఫర్ చేయాలి అంటే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొన్ని కంపెనీలు ఉన్నాయి, వాళ్ళు నిజంగా మంచి పని చేసి మంచి ఇప్పుడు డయాబెటిక్ రైస్ అని తయారు చేస్తున్నారు, కానీ వాళ్ళకి అమ్ముకోవాలి అంటే వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. వాళ్ళకి ఇప్పుడు మేము స్టోర్స్ పెట్టాం. సో వాళ్ళు ఏమంటున్నారంటే ఈ స్టోర్స్ ద్వారా దాన్ని అమ్మిపోయండి అని అంటున్నారు. అట్లా అందరూ కోఆపరేట్ చేసుకుంటూ వెళ్తేనే ఇది సక్సెస్ అవుతుంది. ఏమైనప్పటికీ ప్రేక్షకులందరికీ నాదొక విన్నపం ఏంటంటే ఒక్కసారి ఆలోచించండి, ఈ ప్రోడక్ట్ మనం ఎక్కడ కొంటున్నాం, ఇది ఎలా వచ్చి ఉంటుంది ఇంతవరకు, లేదా మనం పూర్తిగా పాలిష్డే ఉందా ఇది, అయితే అంతా ఒకే సైజులో కావాలనుకుంటున్నామా, ఇంత రంగు ఇంత అంటే చూడ్డానికి కళ్ళకింపుగా ఉండేవే మనం చూస్ చేసుకుంటున్నామా, నిజంగా అది మన ఆహారానికి యూజ్ అవుతుంది అనేది ఒకటి మీరు చెక్ చేసుకోండి. అండ్ మోరోవర్ బాలారెడ్డి గారు లాంటి వ్యక్తుల్ని, వారు చేసే కార్యక్రమాలని, ఇలాంటి ఫుడ్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం మనందరికీ ఉంది, బాధ్యత. సో బాలారెడ్డి గారు రియలీ
చాలా సంతోషంగా ఉంది ఒక మంచి కాన్వర్జేషన్ మీతో చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్. ధన్యవాదాలండి. మీరు ఇక్కడికి ఎంత ఎఫర్ట్ పెట్టి ఇక్కడికి వచ్చి రిమోట్ లొకేషన్కి ఇక్కడ షూట్ చేయడం ఇదంతా మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి అని చెప్పి ఎగ్జాక్ట్లీ అండి, ఆ థాట్ ప్రాసెస్కి అదొకటే కారణం అండి. అంటే మీలాగా ఎంతో చదువుకున్నా కూడా ఉద్యోగాల వైపు వెళ్లకుండా దేశానికి ఎంతో అంత మంచి చేయాలన్న పాయింట్లో దేశ సేవ ఇది. ఎందుకంటే మనందరం మంచి ఆరోగ్యంగా ఉంటేనే దేశం బాగుంటుంది అల్టిమేట్లీ. సో మీలాంటి వాళ్ళ కోసం ఇలాంటి ఇంటర్వ్యూ చేయడం జర్నలిస్ట్గా నా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా థ్యాంక్స్. రెడ్డి గారు, ఎగ్జాక్ట్ ఈ ప్లేస్ ఏంటి, ఇక్కడ ఏం జరుగుతుంది, దీన్ని ఏమంటారు, మాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఇది మా డిస్పాచ్ సెంటర్. ఇక్కడ మా రైతులు పండించి వాళ్ళు ప్రాసెస్ చేసిన మెటీరియల్ని ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మేము వాటిలో ఏమైనా ఇంప్యూరిటీస్ అలాంటివి ఉంటే వాటిని రిమూవ్ చేసేసి వాటిని 1 kg 1/2 kg ప్యాకేజింగ్ చేసి ఇక్కడి నుంచి మా రీటైల్ అవుట్లెట్స్కి పంపిస్తుంటాం. రైట్. ఇప్పుడు ఒక్కసారి ఇక్కడ మీ దగ్గరున్న పంటలు ప్రజెంట్ ఇక్కడ ఏవే ఉన్నాయనేది మాకు మొత్తం ఒక 60 రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి. దీంట్లో మనకి అన్ని రకాల పప్పు ధాన్యాలు, అంటే ఇందులో కందులు, పెసళ్ళు, మినుములు, మసూర్ దాల్, చనా దాల్, కాబులి చనా, అన్ని రకాల కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, గ్రౌండ్నట్ ఆయిల్, సిసమే ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ ఇలాంటివి. నెక్స్ట్ అన్ని రకాల ఫ్లార్స్, అంటే మనకి గోధుమ పిండి, రాగి పిండి, జొన్న పిండి, బాజ్రా పిండి అంటే సజ్జల పిండి, ఆల్ టైప్స్ ఆఫ్ మిల్లెట్స్, ఆల్మోస్ట్ ఒక 7 types ఆఫ్ మిల్లెట్స్ అవైలబుల్ ఉంటాయి. ఇవి కాకుండా కాఫీ పౌడర్, టీ పౌడర్, ఆల్ టైప్స్ ఆఫ్ మసాలా పౌడర్స్, సాంబార్ పౌడర్, రసం పౌడర్, పులిహోర పౌడర్ అని ఇలా మనకి ఒక ఇంటికి కావాల్సినటువంటి ప్రతి ప్రోడక్ట్, బియ్యం, ఆ బియ్యంలో కూడా దంపుడు బియ్యం, నెక్స్ట్ నవర రైస్, అలా ఒక 10 different types ఆఫ్ రైస్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఓకే, ఇక్కడ ప్రస్తుతానికి అవైలబుల్ ఉన్నవి వాటి గురించి ఒకసారి మనం చూపించి మాట్లాడదామండి. సో ఇది కందిపప్పు. కందిపప్పు యాక్చువల్లీ అంటే మనకి ఇక్కడే పండుతుందా అండి? తెలుగు రాష్ట్రాల్లోనే పండిన కందిపప్పు ఇది? తెలంగాణలో జహీరాబాద్ ఏరియాలో బాగా పండుద్ది. వికారాబాద్, జహీరాబాద్, మహబూబ్ నగర్, మనకి ఆదిలాబాద్ నుంచి కూడా వస్తుంది. అంటే రైతులు డైరెక్ట్గా మీ దగ్గర తీసుకొస్తారా? ఇస్ ఇట్ లైక్ దట్? ఎలా ఉంటుంది జనరల్గా అది? మేము రైతుల దగ్గర చిన్న చిన్న ప్రాసెసింగ్ యూనిట్లని వాళ్ళ పొలాల మధ్యలోనే మేమే వాటిని తయారు చేసి వాళ్ళకి లోన్ ఇప్పించి ఆ మిషనరీని వాళ్ళ పొలం మధ్యలో ఇన్స్టాల్ చేస్తాం. సో వాళ్ళకి కావాల్సినటువంటి ట్రైనింగ్ కూడా ఇస్తాం మేము. అప్పుడు వాళ్ళు పండించింది, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న రైతులు పండించిన మెటీరియల్ని అక్కడే ప్రాసెస్ చేసి ఆ ప్రాసెస్ చేసిన మెటీరియల్ని బల్క్గా ఇక్కడికి పంపిస్తారు. ఇక్కడ మేము వాటిని రీప్యాకింగ్ అంటే 1 kg 1/2 kg అలా ప్యాకింగ్ చేసి మన కస్టమర్స్కి డైరెక్ట్గా అందిస్తాం. సో ఇక్కడ సూపర్ మార్కెట్స్లో దొరికే ఆ పాలిష్డ్ వన్ ఇక్కడ ఉండవు? ఇస్ ఇట్ రైట్? మిడిల్ మ్యాన్ యాడ్ అయ్యి మార్కెటింగ్ అంతా యాడ్ అయిపోయి ఆ కాస్ట్ హై అయిపోవడం, అది ఒక్కొక్క నెల ఒక్కొక్కలా ఉంటుంది. యాక్చువల్లీ ఎవ్రీ మంత్ ఒకలా ఉండదు దాని కాస్ట్ అంతా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి ఇక్కడ ఉండవు. ఇట్స్ అ ప్యూర్లీ న్యాచురల్ ప్రోడక్ట్ మీరు చెప్పేది, రైట్? ఇది కంప్లీట్లీ ఫార్మ్ టు ప్లేట్ మోడల్. లిటరల్లీ రైతు దగ్గర నుంచి వాళ్ళే ప్రాసెస్ చేసి ఇక్కడికి వస్తుంది, ఇక్కడ నుంచి డైరెక్ట్ కస్టమర్కి వెళ్ళిపోతుంది. మరి ఇప్పుడు ఆ మిషన్స్ ఏంటంటే యాక్చువల్లీ సో ఇవన్నీ ఇప్పుడు ఫార్మర్కి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు పండించిన ప్రతి పంటని కంప్లీట్గా వాళ్ళు లోకల్ మార్కెట్లో మిడిల్ మ్యాన్కి అమ్మేస్తున్నారు. వాళ్ళు ప్రాసెసింగ్ చేయట్లేదు. వాళ్ళు ప్రాసెసింగ్ చేయాలంటే వాళ్ళకి ప్రాసెసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. అంటే ఇలాంటి చిన్న చిన్న మిషన్స్ కావాలి. ఒకప్పుడు మనం ఇసురాయిలోనే ప్రాసెసింగ్ చేసేవాళ్ళం. మన దాళ్ళంతా మన అమ్మమ్మలు నాయనమ్మలు ఇసురాయిలో తయారు చేసేవాళ్ళు. తర్వాత ఏమైంది అంటే అవన్నీ పెద్ద పెద్ద మిల్స్గా రూపాంతరం చెంది అవన్నీ ఫార్మర్కి యాక్సెస్ లేకుండా పోయినాయి. వాటిని మేము ఏం చేసామంటే అలాంటి డిజైన్స్ అన్ని లో కాస్ట్ వర్షన్స్ డిజైన్స్ని మేము అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి తీసుకొని వాటిని ఇంప్రూవైజ్ చేసి వాటిని మేమే మ్యానుఫ్యాక్చర్ చేసి. సో ఇవన్నీ కూడా మీ ఓన్ మ్యానుఫ్యాక్చర్, ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకున్న ఎక్విప్మెంట్ కాదు? ఓకే. వీటిని అన్నిటిని మేము ఒక 1.5 year రీసెర్చ్ చేసి
దాన్ని మార్చి డిజైన్లు చేసి తయారు చేసి అన్ని రకాలుగా ఇంప్రూవైజ్ చేసి మేము చేసాం. ఇది పల్సెస్ మిషన్ మీరు ఇక్కడ చూస్తున్నది. ఇవే కాకుండా చిల్లీ పౌడర్, టర్మరిక్, రైస్, గ్రౌండ్ నట్, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, జీరా ప్రాసెసింగ్, మిల్లెట్స్ ప్రాసెసింగ్, ఇలాంటి అన్ని రకాల ప్రొడక్ట్స్ని ప్రాసెసింగ్ చేయగలిగే మిషనరీని మేము తయారు చేసాం. అవన్నీ కూడా ఇలా చిన్నగా ఉంటాయి. ఇవి ఈజీలీ యాక్సెసిబుల్ ఫర్ ఎ ఫార్మర్. సో వీటిని మేము వాళ్ళ దగ్గరే ఇన్స్టాల్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు పండించింది, వాళ్ళ చుట్టుపక్కల ఫార్మర్స్ పండించిన మెటీరియల్ని అక్కడే ప్రాసెస్ చేసి దీన్ని తీసుకురావడం మేము చేసాము. రైట్. ఇప్పుడు ఆ ఎక్విప్మెంట్ ఏంటండి యాక్చువల్లీ? ఇది గ్రేడర్. అంటే మనకు వచ్చిన రా మెటీరియల్ని కంప్లీట్గా సపరేట్ చేస్తుంది సైజ్ వైజ్. అంటే అందులో చెత్త చెదారం ఇలాంటివి ఏమైనా ఉన్నా దాన్ని తీసేస్తుంది. సో అలా మనకి 3-4 రకాల టైప్స్ గ్రేడింగ్ జరుగుతుంది. రైట్. ఇది మెయిన్ మిల్. సో ఇందులో ఫస్ట్ మన దాల్ అయితే దాని పొట్టు తీయడం ఫస్ట్ జరుగుతుంది. దాని తర్వాత స్ప్లిట్టింగ్ జరుగుతుంది అన్నట్లు. ఇది ఆ పని చేస్తుంది. ఇదేంటంటే కొంచెము మనకి యూనిఫామ్ సైజ్ తీసుకురావడానికి దీన్ని వాడతాం. రైట్. సో కొంచెం మెరుస్తూ కనపడేటట్లు అలా కొంచెం డిఫరెంట్ లుక్ తీసుకురావడానికి ఇది వాడతాం. రైట్. రైట్. రెడ్డి గారు, ఈ పల్లి అంతా ఎక్కడి నుంచి వస్తుందండి యాక్చువల్లీ? ఎక్కడున్నాయి పంటలు ఇవి? ఇది కర్నూలు అండ్ మహబూబ్ నగర్ నుంచి వస్తుందండి. ఓకే. మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బెస్ట్ పల్లి కర్నూలు అండ్ మహబూబ్ నగర్లో పండుతుంది. మా ఎక్కువ గ్రౌండ్ నట్ యూనిట్స్ అక్కడే ఉన్నాయి. సో వాట్ అబౌట్ జీలకర్ర అండి? ఇది మనకి రాజస్థాన్ నుంచి వస్తుందండి. జీలకర్ర మన తెలుగు రాష్ట్రాల్లో కాదా? కాదండి, ఇది మనకి వరల్డ్లో బెస్ట్ జీలకర్ర మనకి రాజస్థాన్లో పండుతుందండి. ఓకే. సో మా యూనిట్స్ అక్కడ నగౌర్ జిల్లాలో ఉన్నాయి, జీరా ప్రాసెసింగ్ యూనిట్స్. అక్కడ ఎక్కువ పండిస్తారు, మంచి క్వాలిటీది అక్కడ పండుతుంది. సో దాన్ని మేము జీలకర్రని అక్కడ నుంచి తీసుకొస్తాం. ఈ ఆయిల్ ఏ ఆయిల్, దీని స్పెషల్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఇది గ్రౌండ్ నట్ ఆయిల్ అండి, కోల్డ్ ప్రెస్డ్ గ్రౌండ్ నట్, దట్టు వుడెన్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అండి. అంటే మన చెక్క గానుగ నుంచి తయారైనవి. మా ఫార్మర్ కోల్డ్ ప్రెస్డ్ యూనిట్స్ అన్నీ కూడా గానుగ, చెక్క గానుగ యూనిట్స్ అండి. ఓకే. సో ఇది గ్రౌండ్ నట్టే కాకుండా సాఫ్లవర్ ఉంది, మళ్ళీ సీజమే ఉంది, కోకోనట్ ఆయిల్ కూడా ఉంది. పసుపు అండి, పసుపు అండ్ కారం. సో ఇది టర్మరిక్ మనకి మన తెలంగాణ, ఏపీలో నిజామాబాద్లో పండుతుంది అండ్ పాడేరు రీజియన్లో పండుతుంది అన్నమాట. ఇక్కడ హై కుర్కుమిన్ వాల్యూ టర్మరిక్ ఉంటుంది. ఓకే. సో మా ప్రాసెసింగ్ యూనిట్స్ అన్ని టర్మరిక్ ప్రాసెసింగ్ యూనిట్స్ అక్కడ ఉన్నాయి. రైట్. కారం అండి? మన కారము గుంటూరు, ప్రకాశం ఇక్కడ ఎక్కువ పండుతుందండి. సో అక్కడ మా చిల్లీ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి. ఖమ్మంలో కూడా ఉన్నాయి మన తెలంగాణలో. పక్కగా కారంలో రంగు కలపరు కదా? నో అండి, ఇక్కడ ఏ ప్రోడక్ట్ కూడా డైరెక్ట్గా రైతు దగ్గర నుంచే వస్తుంది. మేము మా ప్రాసెసింగ్ యూనిట్స్ అన్నీ రైతుల దగ్గరే పెట్టాం కాబట్టి వాళ్ళు అక్కడ పండించింది, వాళ్ళ చుట్టుపక్కల పండించిన మెటీరియల్ని అక్కడే ప్రాసెస్ చేస్తారు కాబట్టి రంగులు కలపడము, ప్రిజర్వేటివ్స్ కలపడం అనేది అస్సలు ఉండదు. ఎందుకంటే జనరల్గా మనకి చెప్తూ ఉంటారు ఏంటంటే రంప పొట్టు కలుపుతారు కారంలో, రంగు కలుపుతారు అని. సో అందుకని అడిగాను నేను. మనకి మార్కెట్లో దొరికే 90% ప్రొడక్ట్స్ కల్తీ అవుతాయండి కంపల్సరీ. ఎస్పెషల్లీ కారము, మనకి టర్మరిక్ పౌడర్ ఇలాంటివి. ఎందుకు అలా జరుగుతుంది అంటే ఇప్పుడు మనకి రా మెటీరియల్ కాస్ట్ యాజ్ ఆన్ టుడే 150 రూపీస్ ఉంది చిల్లీ. మనకి చిల్లీ పౌడర్ని 100 రూపీస్కి ఇవ్వమంటారు. సో అది 150 ఉన్నప్పుడు 100 రూపీస్కి ఇవ్వడం ఎలా సాధ్యమవుతుంది? అది కాదు. కాబట్టి ఏం చేస్తారు, ఆ 100 రూపీస్కి ఇవ్వడానికి ట్రై చేయడానికి మొత్తం దాన్ని కల్తీ చేసి ఇచ్చేస్తారు. రైట్. అదే మొత్తానికి ప్రాఫిట్ కొంత మిగిరాలి కాబట్టి చేసే పనులు ఇవన్నీ. ఎస్ ఎస్. సో దట్స్ పెసరపప్పు కదండి? ఇది పెసరపప్పు.
మనకి మన ఇండియాలో పెసళ్ళు ఎక్కువగా రాజస్థాన్లో పండుతాయి. ఓ సో అక్కడ మా దాల్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి. జైసల్మేర్, జోధ్పూర్, నగోర్ ఈ డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి. సో అక్కడ ఈ పెసళ్ళు ప్రాసెసింగ్ అవుతాయి. ఇవి చాలా మంచి క్వాలిటీ పెసళ్ళు ఉంటాయి అండ్ కొంచెం పెద్ద సైజు ఉంటాయి. సో ఇది మనకి రసం పౌడరు, మన బిర్యానీ మసాలా పౌడర్స్, సాంబార్ పౌడర్, సో ఇవన్నీ మా కర్ణాటక ఫార్మర్స్ పంపిస్తారండి. ఎందుకంటే అక్కడ స్పైసెస్ ఇవన్నీ వాళ్ళు పండించినవి ఉంటాయి. సో అక్కడే మా రోస్టర్స్, ఈ గ్రేడర్స్ ఇవన్నీ ఉంటాయి అన్నట్లు. సో దాంట్లో వాళ్ళు వీటిని ప్రాసెస్ చేసి ప్యూర్ వితౌట్ ఎనీ కెమికల్స్ వాళ్ళ పొలంలో పండినవే తీసుకొని వాళ్ళే ప్రాసెస్ చేసి వీటిని పంపిస్తారు. వీటి స్మెల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనకి హోమ్ మేడ్ రెసిపీ లాగా అనిపిస్తుంది అన్నమాట. సో ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఆర్డర్ చేయాలి అని అంటే ఎక్కడ దొరుకుతాయి యాక్చువల్లీ? మాది ఒక వాట్సాప్ బిజినెస్ నెంబర్ ఉందండి. సో దాంట్లో డైరెక్ట్గా ఆర్డర్ చేయొచ్చు. అదే కాకుండా ఇప్పటికీ హైదరాబాద్లో మా 10 అవుట్లెట్స్ ఉన్నాయి, రీటైల్ అవుట్లెట్స్ ఉన్నాయి. మనకి ప్రగతి నగర్, నిజాంపేట్, కేపిహెచ్బి, 9th ఫేజ్, ఇది మన హైటెక్ సిటీ దగ్గర ఉంది. నెక్స్ట్ యాప్రాల్, ఎల్బీ నగర్, మళ్ళీ తార్నాక, ఇలా ఒక 10 డిఫరెంట్ లొకేషన్స్లో, తెల్లాపూర్ ఇక్కడ ఉన్నాయి. సో ఆ రీటైల్ అవుట్లెట్స్ కూడా రావచ్చు. ఇప్పుడు ఈ 10 రీటైల్ అవుట్లెట్స్ని రేపు పొద్దున బై డిసెంబర్ ఎండింగ్ ఒక 30 అవుట్లెట్స్ చేద్దామని అనుకుంటున్నాము. దాని తర్వాత అలా నెంబర్ని పెంచుకుంటూ వెళ్తాము. సో దట్ డైరెక్ట్గా కస్టమర్ స్టోర్కి వాకిన్ అవ్వచ్చు, ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు. వాళ్ళు ఆర్డర్ చేసిన వితిన్ 1 అవర్లో వాళ్ళకి డెలివరీ చేయడానికి మేము ట్రై చేస్తున్నాం. రైట్. వాట్ అబౌట్ అదర్ ప్రొడక్ట్స్ అండి? సో ఇది మనకి పెసళ్ళు, ద బెస్ట్ పెసళ్ళు రాజస్థాన్లో పండుతాయి. సో అక్కడ జైసల్మేర్, జోధ్పూర్, నగోర్ ఇలాంటి జిల్లాల్లో మా మిషన్స్ ఉన్నాయి. సో మా ఫార్మర్స్ అక్కడే పండింది అక్కడనే ప్రాసెస్ చేసి తీసుకొస్తారు. సో అలానే ఇప్పుడు నువ్వులు మనకి మధ్యప్రదేశ్ నుంచి వస్తాయి, మహారాష్ట్ర నుంచి కూడా వస్తాయి. నెక్స్ట్ మన ధనియా కూడా మన రాజస్థాన్ నుంచి వస్తుంది. ధనియా, కాబూలి చెనా, ఇప్పుడు ఈ రోస్టెడ్ చెనా, ఈ గోధుమలు ఇవి కర్ణాటక నుంచి వస్తాయి. అండ్ ఇందులో ఒక షర్బతి వెరైటీ అని ఉంటుంది, అది మా మధ్యప్రదేశ్ ఫార్మర్స్ పంపిస్తారు. ఈ గోధుమలను తీసుకుని ఏం చేస్తారు సార్? ఫ్లోర్ చేసుకుంటారండి. చాలా ఇంట్లో చేసుకోవచ్చా? కానీ గట్టిగా ఉంటుంది అంటారేమో కదా చపాతీ. ఒకసారి మీరు వాడి చూడండి. అవునా? అది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ వెరైటీ వేరు, ఈ వెరైటీ వేరు అండి? ఇది ఒకటే? సేమ్ వెరైటీ షర్బతి గోధుమలు. యాక్చువల్లీ మా అమ్మగారు గోధుమలు నానబెట్టి బాగా రుబ్బి ఆ పాలని, గోధుమ పాలని పిండి దాంతో హల్వా చేస్తారు. చాలా బాగుంటుంది. మీకు తెలుసా ఆ స్వీట్? నాకు తెలీదా? ఒకసారి ఎప్పుడన్నా రెసిపీ నేను చేసి చూపిస్తాను. ఇది ఒకటి. ఇప్పుడు మాకు బిల్ చేయండి. మాకు జీలకర్ర, మీరు జీలకర్ర బాగుంటుందన్నారు కాబట్టి ఐ విల్ ట్రై దిస్ డెఫినెట్లీ. మీరు ఇది పలావ్ పౌడర్స్ అంటే మన బిర్యానీ మసాలా, సాంబార్ పౌడర్ అవి కూడా ట్రై చేయండి. ఓకే. అండ్ అవే కాకుండా మీకు కాఫీ పౌడర్ ఇక్కడ ఉందండి. ఇవి ఎక్కడి నుంచి? కాఫీ పంటలు మనకి ఎక్కడెక్కడ లేవే. ఇది మా కర్ణాటక ఫార్మర్స్ పంపిస్తారండి. మనకి హోర్నాడు, చిక్మగళూరు డిస్ట్రిక్ట్లో ఉన్నాయి మా కాఫీ ప్రాసెసింగ్ ప్లాంట్. అక్కడి నుంచి వస్తాయండి. కాఫీ అంటే ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ కాఫీ అండి. ఏమనుకోద్దు మీరు కూడా. నేను యాక్చువల్లీ అమీర్పేటలో కుమార్ కాఫీ వర్క్స్ అని ఉంది కదా, వాళ్ళ దగ్గర 80-20 పాళ్ళు, ఇందులో పాళ్ళు ఉంటాయి తెలుసు కదా. ప్రీవియస్లీ వాళ్ళు కొంత కాఫీ పొడి ఇచ్చేవాళ్ళు. బ్రూ వేరే, మీకు ఐడియా ఉంటుంది. బ్రూ ఈజ్ టోటలీ డిఫరెంట్. అదే కాఫీ అనుకుంటారు చాలామంది. బ్రూ ఈజ్ నాట్ అల్ ఏ కాఫీ ఎట్ ఆల్. ఫిల్టర్ కాఫీ ఈజ్ ద ప్రాపర్ కాఫీ. సో ఇది ఏ పాళ్ళు ఉంటుంది? ఇది ప్యూర్ కాఫీయా? నో, 20% చక్కెర, 80%. సో ఇది 80-20 అయితే. ఓ నైస్. ఇది ఫిల్టర్ కాఫీ, ప్రాపర్ ఫిల్టర్ కాఫీ. కర్ణాటక ట్రెడిషనల్ మెథడాలజీలో చిన్న చిన్న మిషనరీ యూజ్ చేసి తయారు చేసింది. రైట్. సో ఇది వాళ్ళ పొలంలో పండించిందే. వాటిని బీన్స్ని వాళ్ళు పల్ప్ తీసేసి డ్రై చేసుకొని రోస్ట్ చేసుకొని దాన్ని పల్వరైజర్లో పౌడర్ చేసుకొని చేసిన కాఫీ పౌడర్. ఇప్పుడు ఇందులో మాకు నువ్వుల నూనె ఒక కిలో ఇవ్వరా? ఇది ఈచ్ 1 కిలో. ఇవన్నీ గ్రౌండ్ నట్ ఉన్నాయి ఇక్కడ, మీకు స్టోర్ నుంచి తెప్పిస్తారా? డన్. ఇది నవరా రాజ్ముడి బియ్యం అండి ఇది. సో ఇవి మా కర్ణాటక ఫార్మర్స్ పండించి వాళ్ళే మా రైస్ మిల్లులో ప్రాసెస్ చేసి పంపించినాం అన్నమాట. నేను నవారావి మన
ఎమరాల్డ్స్ విజయరామ్ గారి దగ్గర నేను చూసాను ఫస్ట్ టైం. సో ఇలాంటి బియ్యం కూడా ఉంటాయని తెలుసుకుంది ఆయన దగ్గర. అంటే మీరు ఆయన కన్నా ముందు మొదలు పెట్టారా, ఆయన తర్వాత మొదలు పెట్టారా ఇదంతా? మేము 2016లో మొదలు పెట్టాము. మా కాన్సెప్ట్ ఏంటంటే ఫార్మర్ బియ్యం అమ్మాలంటే ఫార్మర్ దగ్గర రైస్ మిల్ ఉండాలి. రైస్ మిల్ లేకుండా ఫార్మర్ దగ్గర నుంచి డైరెక్ట్గా అది రాదు. కరెక్ట్. సో ముందు మేము ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎస్టాబ్లిష్ చేసాం. ఎక్కడెక్కడైతే ద బెస్ట్ క్రాప్స్ పండుతాయో ఆ ఏరియాలో అలాంటి మిషనరీని ఒక రైతు దగ్గర పెట్టించి వాళ్ళ పొలం మధ్యలోనే ఇలాంటి షెడ్ ఒకటి కట్టించి ఆ షెడ్ లోపల ఆ మిషనరీని పెట్టి అక్కడ ప్రాసెస్ చేసిన మెటీరియల్ని మేము ఇప్పుడు మార్కెట్లోకి డైరెక్ట్గా తీసుకొస్తున్నాం. రైట్ రైట్. ఇప్పుడు దాదాపుగా ఒక 10 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బియ్యం అవైలబుల్ ఉంటాయి. మాకు కొన్ని చెప్తారా వెరైటీస్ ఏంటనేది? సో ఇది సింగిల్ పాలిష్డ్ అనుకుంటే. సింగిల్ ఉంటాయి, ఫుల్లీ పాలిష్డ్ ఉంటాయి, అన్పాలిష్డ్ కూడా ఉంటాయి. ఓకే. సో ఇవి మనకి దాదాపు 10 రకాల రైస్ వెరైటీస్ ఉంటాయండి ఇందులో. ఓకే. ఇది బంగారు కడ్డీ రైస్ అంటారు, ఇది ఢిల్లీ బాస్మతి రైస్ అంటారు, మన సౌత్ ఇండియాలో పండే బాస్మతి వెరైటీ అన్నట్టు. ఓకే ఓకే. ఇది జీరుగా సన్న రైస్ అంటారు. అలానే ఇది బెల్గాం బాస్మతి అని, ఇది మా కర్ణాటక బాస్మతి వెరైటీ. సో రాజ్ముడి రైస్, ఇది రెడ్ రైస్లో ఒక వర్షన్. ఇదే కాకుండా నవర రైస్ కూడా ఉంటుంది. సో అది కూడా రెడ్ రైసే కదా యాక్చువల్లీ? రెడ్ రైస్. కానీ సార్ ఇప్పుడు ఒకటి అంటారు ఏంటంటే పెస్టిసైడ్స్ యాడ్ చేసి ఉన్నవి, లేదంటే ప్యాక్డ్ చేసే వాటిలో పుచ్చిపోకుండా ఉండే ఒక పదార్థం ఏదో వేస్తారు, దానివల్ల అవి ఎక్కువ పుచ్చకుండా ఉంటాయని, పురుగు పట్టకుండా ఉంటాయి. కానీ ఇవి ఈ ప్రొడక్ట్స్కి తొందరగా పురుగు పట్టే అవకాశం ఉంటుంది కదా. సో పర్టికులర్ డేట్ ఇన్ని రోజుల్లోనే వాడేయాలి, బెటర్ టు యూజ్ పర్టికులర్ డేట్ అని ఏమన్నా ఉంటుందా దీనికి? ఎస్ ఉంటుందండి. మా ప్యాకేజింగ్ పైన మేము రాస్తాం యూజ్ ఇట్ ఫాస్ట్ అని చెప్పి, అదర్వైజ్ ఇన్ఫెస్టేషన్ వస్తుంది. ఇది 1.5 to 2 months కంటే ఎక్కువ నిల్వ ఉండదు. సో ఈ ప్రిజర్వేటివ్ కెమికల్సే మెయిన్ రీజన్స్ మీ క్యాన్సర్ ఇలాంటివన్నీ రావడానికి. ఇప్పుడు మనకి సూపర్ మార్కెట్లో తెచ్చేవి ఆల్మోస్ట్ ఒక 1 year మనకి పురుగు పట్టకుండా ఉంటాయి. సో మన ప్రొడక్ట్స్ అలా ఉండవు. ఇవన్నీ డైరెక్ట్ ఫార్మర్స్ దగ్గర నుంచి వస్తున్నది. ఫార్మర్ రా మెటీరియల్ని తీసుకొని ప్రాసెస్ చేసి మా దగ్గరికి పంపించి ఇది కస్టమర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు కన్జ్యూమ్ చేసే లోపు, అంటే ఇది less than 3 months ఇదంతా జరిగిపోవాలి, అదర్వైజ్ అది స్పాయిల్ అయిపోతుంది. రైట్ రైట్. ఏంటి సార్ మొత్తం అంతా బ్యాగ్లో పెట్టారు? ఇదేంటంటే ఒక 4 members ఉన్నటువంటి ఒక ఫ్యామిలీకి వాళ్ళకి ఒక 1 monthకి కావాల్సినటువంటి అన్ని సరుకులు ఇంక్లూడింగ్ రైస్, ఆయిల్ అండ్ ఎవ్రీథింగ్. సో 34 డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయండి. ఒకసారి మాకు చూపిస్తారా? సో ఇందులో వాళ్ళకి కావాల్సిన ప్రతి మెటీరియల్ దీంట్లో అవైలబుల్ ఉంటుంది. సో ఇప్పుడు కారం, మన ఎండుమిరపకాయలు, చింతపండు, సో ఆవాలు, మన బేసిన్ అంటే మన శనగపిండి, ఉప్మా రవ్వలు, ధనియాలు, ఇందులో ఒక 5 different types ఆఫ్ మిల్లెట్స్. సో ఇది దీన్ని మొత్తము 6499. ఇందులో 25 kg రైస్ కూడా ఉంటుంది, అది సపరేట్గా రైస్ బ్యాగ్ ఇస్తాం అనమాట. దీంట్లో ఈవెన్ సాల్ట్, బ్రౌన్ షుగర్, మనకు కావాల్సిన మినప్పప్పు, సో సాంబార్ పౌడర్లు, పసుపు, ఎవ్రీథింగ్ అండి టోటల్గా ఒక ఎస్ కందిపప్పు అవన్నీ కింద ఉంటాయి. 5 types ఆఫ్ మిల్లెట్స్ ఉంటాయి దీంట్లో అండుకొర్రలు కూడా ఉంటాయి. సో అది ఒక మంచి, అంటే మనకు ఉన్న మిల్లెట్స్లో మంచి న్యూట్రిషియస్ మిల్లెట్స్ అండి, కొంచెం కాస్ట్లీ కూడా ఉంటుంది అది. సో ఇది టీ పౌడర్ కూడా ఉంటుంది. టీ పౌడర్ మనకి కావాల్సిన హెల్త్ బ్యాగ్. ఇదేంటంటే ఒక బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ ఇస్తుంది అన్నట్లు. ఇందులో ఆల్ టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ అన్నీ ఉండడం వల్ల ఇవన్నీ కూడా 100% మా ఫార్మర్స్ దగ్గర నుంచి వచ్చిన మెటీరియల్. శనగపిండి బయటకు ఉంటే మనకి చాలా ఎల్లోగా కనపడుతుంది, ఇది అలా ఉండదు, కలర్ లేదు. ఇది యాక్చువల్ అది కాబట్టి యాక్చువల్గా ఏంటంటే మెథనిల్ ఎల్లో అని ఒక కాంపౌండ్ ఉంటుంది, దాన్ని యాడ్ చేస్తుంటారు.
సో అది కార్సినోజెనిక్ అనమాట. సో ఇవన్నీ ఏంటంటే డైరెక్ట్ ఫార్మర్స్ దగ్గర నుంచి వచ్చాయి కాబట్టి. ఇప్పుడు మనకి కాబూలీ చెనా కూడా ఉంటుంది. మనకి జనరల్గా ఏంటంటే ఇంపోర్టెడ్ కాబూలీ చెనా దొరుకుతుంది, అది పెద్ద సైజు ఉంటుంది, బట్ అది టేస్ట్ ఉండదు. ఇది మీకు ఇది బ్రౌన్ షుగర్. యా, యాక్చువల్గా బ్రౌన్ షుగర్ మొత్తము షుగర్ క్రిస్టల్స్ పైన బ్రౌన్ కలర్ వేసేసి అమ్ముతున్నారు. ఎస్. అండ్ అలా అని మనము జాగ్రీ పౌడర్ వాడదామా అంటే మన టీ టేస్ట్ మారిపోతుంది. ఇదేంటంటే టేస్ట్ మారదు, బట్ ఇది దిస్ ఈజ్ యాక్చువల్ బ్రౌన్ షుగర్. ఎస్ ఎస్. ఇది షర్బతి వీట్ ఫ్లవర్ అండి, గోధుమ పిండి. మన మధ్యప్రదేశ్ ఫార్మర్స్ పండించి అక్కడే మనకి గోధుమ పిండిగా చేసి వచ్చేదన్నమాట. ఇది చాలా బాగుంటుంది. ఎస్ ఎస్, 1 kg. హాఫ్ కేజీ ప్యాకెట్స్ ఉంటాయి చూడండి. ఒకవేళ లేదు అంటే కిలో ప్యాకెట్ ఇవ్వండి, నేను తీసుకుని ఎలా ఉందో మీకు టేస్ట్ చెప్తా తర్వాత. అండ్ కందిపప్పు, శనగపప్పు అన్నీ ఇవన్నీ ఏంటంటే కావాల్సిన నెలకు వస్తాయి అనుకుంటా. ఐ థింక్ సో. ఎస్ ఎస్, ఈవెన్ 1.5 month కూడా వస్తాయి. సో ఇదంతా ఒక కాంప్రహెన్సివ్ ప్రొడక్ట్ ఆఫరింగ్ అన్నట్లు, ఒక కంప్లీట్ ఫ్యామిలీకి, 4-member ఫ్యామిలీకి. అది దట్స్ వాట్ వీ కెన్ సే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ ఎవ్రీథింగ్. థ్యాంక్స్. మీరు కొంత మంచి ఆరోగ్యం కోసం మీరు ఎలా ప్రయత్నిస్తున్నారో, మీలాంటి వాళ్ళని సొసైటీకి ఇంట్రడ్యూస్ చేయడంలో నా వంతు బాధ్యతగా నేను చేయాలనే ఉద్దేశంతో ఇంత దూరం రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.